సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనం డాక్టర్ అందించినటువంటి అందమైన అవాల్మీకాలు ఆ శ్లోకాలను కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈసారి ఒక స్తోత్రాన్ని స్తోత్రానికి సంబంధించిన ఒక శ్లోకం, అంటే హనుమత్ స్వామిని ప్రార్థించే శ్లోకం ఇది. అంటూ మొదలు పెట్టడమే స్తోత్రం కిం నతుష్టయేత్ అంటున్నారు. స్తోత్రానికి లొంగని వారు ఎవరయ్యా? మనకు ఒక పని కావాలంటే ఎలా ప్రార్థించాలో మనకి తెలియాలంతే. ఇక్కడ చాలా విశేషమైనటువంటి శ్లోకము, దానికి అందమైన వ్యాఖ్యానం రెండు ఉన్నాయి. ఖ్యాత శ్రీరామదూత పవనత అనుభవ పింగళాక్ష శిఖావాన్ సీతా శోకాపహారి దశముఖ విజయీ లక్ష్మణ ప్రాణదాత అనేతా భేషజాద్రే లవణజలనిధేర్లంఘనే దీక్షితో యః ధీర శ్రీమాన్ హనుమాన్ మమ మనసి వసన్ కార్యసిద్ధిం తనోతు. కార్యసిద్ధి కోసం ఆయన్ని ప్రార్థన చేస్తూ ఎట్లాంటి విశేషణాలు వాడారు, దాంట్లో ఉన్నటువంటి అందాలు ఏమిటి, అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు డాక్టర్ గారు. శ్లోకాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం, వ్యాఖ్యానాన్ని మన గ్రూప్లో చదువుకుందాం. ఇలాంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలను ప్రకటిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆత్మ ఉన్న పేరు మీద మణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. పెద్దలందరికీ నమస్కారం. వేళ కాని వేళలో, కాలం కాని కాలంలో కలుసుకున్నాం. మామూలుగా కలుసుకునేటువంటి సమయం కాదు ఇది, దిననే కలుసుకుని ఉండాల్సింది మనందరం. మరి మొత్తానికి పరమాత్మ అనుగ్రహం ఎప్పుడుంటే అప్పుడు కలుసుకోవడం అనేటువంటిది ఒక లక్షణంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు 16వ తారీఖు జనవరి 2025 సంవత్సరం గురువారం. మనం నెమ్మదిగా ఆదిత్య హృదయంలో ముందు కదులుతూ ఉన్నాం. ఎప్పుడైపోతుందా అది, ఎప్పుడు రావణాసురుడు సంహారం చూస్తామా అని ఉబలాట ఉన్నప్పటికీ కూడా మనం అందులో ఉన్నటువంటి కొన్ని నామాల యొక్క విశేషాలు మనం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. సుమారు ఒక 14 శ్లోకాలని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 14 శ్లోకాలు మనం సుమారుగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అందులో ఆఖరిసారి మనం చెప్పుకున్నది ఆర్తపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వ మహాతేజ రక్త సర్వభవోద్భవ అనేటువంటిది శ్లోకంతో మనం కిందసారి పూర్తి చేసుకున్నాం. ఇది మనం ఆఖరికి చెప్పుకునేటువంటి శ్లోకం. ఇది 14వ శ్లోకం. మనం ఇప్పుడు 15వ శ్లోకంలోకి ప్రవేశించాలి. ఇక్కడ చిన్న అనుమానం కొందరికి వచ్చింది. సూర్య భగవానుడి మృత్యువు అనేటువంటి మాట ఎలా వాడారండి? ఆయన మృత్యువు ఎలా అయ్యాడు అంటే రకరకాలైనటువంటి పెద్దలు అనేకమైన విశేషాలు చెప్పారు.
సూర్యుడే మృత్యు రూపంలో ఎలా వస్తాడు అనేటువంటి మాటకి. మృత్యు మామూలుగా 4 రకాలుగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు మనకి. ఒకటి ఉత్తమమైనటువంటి మృత్యు, 2 మధ్యమమైనటువంటి మృత్యు, 3 అధమమైనటువంటి మృత్యు, 4 అధమాధమమైనటువంటి మృత్యు. ఈ 4 రకాల మృత్యులు ఉంటాయట. ఈ మృత్యుల్లో మొదటి రకం మృత్యువుకి పరం మృత్యుం అముమాహు పరం మృత్యుం. ఈ ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి సూర్యుడిని పరమమైనటువంటి మృత్యువు అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయ్యా. కారణం ఏమిటయ్యా? ఎందుకు ఆయన మృత్యువు అన్నారంటే, ఈ ఈ మృత్యువు పరమమైనటువంటిది, గొప్పదైనటువంటి మృత్యువు, ఉత్తమమైనటువంటి మృత్యువు ఎందుకయింది అంటే, మనం ఆరోగ్యంతో జీవించి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము వచ్చి మనం సాధించవలసినవన్నీ సాధించి, మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, ఇంకా ఈ జీవితంతో ఉపయోగం ఏముంది? ఇంకా జీవిస్తే సాధిస్తే బాగుండును అనిపించకుండానే మనకి మామూలుగా చక్కటి మృత్యువుని వచ్చేటువంటి దాన్ని పరమమైనటువంటి మృత్యువు అది. చాలా ఉత్తమమైనటువంటి మృత్యువు అది. ఆ రకమైనటువంటి మృత్యువు వస్తే అంతకన్నా అదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. రెండవది పవమానంతు మధ్యమం. వాయువుని మధ్యమ రకమైనటువంటి మృత్యువు అంటారు. అంటే ప్రతి ప్రాణికి కూడా జీవితంలో అన్నీ కూడా ముందే లెక్కగట్టి పంపించేస్తారు. కంప్యూటర్‌లో అన్నీ ఫీడ్ చేసి పంపిస్తారు. పుట్టిన దగ్గర నుంచి ఇతనికి ఆ జీవితం అయిపోయేదాకా ఎన్ని శ్వాసలు తీసుకోవాలి? ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి? ఎన్నిసార్లు ఆ పేస్ మేకర్, గుండె నుంచి పేస్ మేకర్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిశ్చార్జ్ చేయాలి. ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ రకంగా ఉన్నప్పుడు మనకి ఆ నియమం ప్రకారం శ్వాసలు తీసుకున్నట్లయితే గొడవ లేదు. కానీ మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఒక్కోసారి ఆవేదన వస్తుంది. ఒకసారి దుఃఖం వస్తుంది. ఒకసారి ఈర్ష్య వస్తుంది. ఒకసారి అసూయ వస్తుంది. ఎవరి మీద ద్వేషం వస్తుంది. అప్పుడు తెలియకుండానే మనకు అవసరానికంటే ఎక్కువైనటువంటి శ్వాసలు తీసుకోవడం మనకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమిటనమాట, మన జీవిత ప్రమాణం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎవరి మీదైనా సరే మనకి కోపం గాని, క్రోధం గాని ఉన్నట్లయితే అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడల్లా మనకి నంబర్ ఆఫ్ బ్రీతింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మన జీవిత ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా యోగం ద్వారా గాని, జపం చేసినప్పుడు గాని అవసరమైన దానికన్నా తక్కువ సంఖ్యలో శ్వాసలు తీసుకోవడం అనేది మనం గమనిస్తాం. అంటే ఏమిటి, రామచంద్రుడు, దశరథుడు 60,000 సంవత్సరాలు ఆయన పాలించారు. 11,000 సంవత్సరాలు ఈయన పాలించారు. ఎలా సాధ్యమండి అంటే, గుండె కొన్ని లక్షలు, ఇన్ని లక్షల సార్లు కొట్టుకోవాలని నియమం ఉంటే కనుక, యోగశక్తి ద్వారా గుండె కొట్టుకునేటువంటి వేగాన్ని మనం తగ్గించి, నిమిషానికి 72 సార్లు బదులు 36 సార్లే కొట్టుకునేలా చేయగలిగామనుకోండి. అప్పుడు మనం 100 సంవత్సరాలు బతకవలసింది 200 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం ఉన్నది. అలాగే జీవితంలో శరీరంలోని ప్రతి కర్మ కూడా. కాబట్టి మన ఆవేశాన్ని అదుపులో ఉంచడం ద్వారా జీవిత కాలాన్ని మనం పదిలపరుచుకోవచ్చు. అంటే ఇక్కడ మృత్యు ఎవరయ్యారు? పవమానంతు మధ్యమం. వాయువుని నియంత్రించుకోలేకపోవడం వల్ల వాయువే మనకి మృత్యువుగా మారుతూ ఉన్నది. ఈ వాయువు యొక్క కదలికలన్నీ కూడా సూర్యుని వల్లనే జరుగుతూ ఉన్నాయి. అగ్నిరేవావమో మృత్యుః. అగ్నిని అవమ మృత్యువు. అవమము అంటే అధమము. అగ్నికి అధమమైనటువంటి మృత్యువు అని పేరు. ఎవరయ్యా ఈ అగ్ని అంటే, బయట నుంచి వచ్చేటువంటి అగ్ని ఒక్కొక్కసారి మృత్యువుని కలుగజేస్తే, లోపల ఉన్నటువంటి అగ్నే మన మృత్యువుకి కారణమవుతుంది. ఏదో తిన్నది అరగదు. ఏదో వాంతులవుతాయి. కంగారు పడిపోతాం. ఏదో కొంపలు అంటుకుపోయాయి అనుకుంటాం. అందరి చుట్టూ పరిగెడతాం. ఏమైపోయింది అని. మానసికమైనటువంటి కృంగుదల ఒకటి వస్తుంది. కాబట్టి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. మన లోపలనే ఉన్నటువంటి ఈ జఠరాగ్ని, ఈ వైశ్వానరాగ్ని ఏదైతే ఉన్నదో అదే అసలు అన్నము అనే మాటకి వ్యుత్పత్తి ఏంటంటే సంస్కృతంలో తినబడేది, తినేది అని అర్థం. అన్నం అనేటువంటి మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే తినబడేది. మనం ఏది తింటామో దాని పేరు అన్నం. మనని ఏది తినేస్తుందో దాని పేరు కూడా అన్నమే. అంటే మనం తినేటువంటి అన్నమే మనల్ని సంహరిస్తుంది. ఆహార వ్యవహారములలో సరైనటువంటి నియంత్రణ లేకపోయినట్లయితే గనక, ఏదో ఎక్కువగా ఒక రకమైనటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడము, లేకపోతే కడుపులో అల్సర్ రావడము, లేకపోతే మరొకటి రావడము, మొత్తానికి వేళకాలి వేళల్లో తినడము, మితానికి మించి అధికంగా భుజించడము, ఈ ఈ ఇలాంటి వాటివన్నీ కూడా కారణమైనటువంటిది అగ్ని మాత్రమే. మనలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని కారణం. కాబట్టి అగ్ని ద్వారా మరణించడం అనేటువంటిది, లేదా బయట నుంచి ఏదో ఇల్లు అంటుకునో, కొంపలు అంటుకునో, మరోటయ్యో వందల కొద్దీ ఇళ్ళు తగలబడిపోతూ ఉంటాయి ఒకసారి కొన్ని మహాపట్టణాల్లో.
అలా జరుగు ప్రాణాలు పోతూ ఉంటే గనక అగ్ని మృత్యు రూపంలో వస్తుంది. ఈ అగ్ని మళ్ళీ సూర్యుని యొక్క స్వరూపమే. కాబట్టి సూర్యునికి మృత్యువు అని పేరు. ఇంకా 4వది చంద్రమాశ్చతురుచ్యతే. చంద్రుడు సోముడు అని పేరు ఆయనకి. ఆయన ఓషధీశుడు. ఓషధులకు అధిపతి. ఆయన జలస్వరూపుడుగా సస్యాలన్నీ కూడా పండిస్తూ ఉంటాడు. అంటే నియమిత కాలంలో ఋతువులు తమ క్రమం ఏమి తప్పకుండా చక్కగా ఉంటే సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్లయితే సరైనటువంటి వృష్టి కురవక, సరైనటువంటి జలం లేక, పంటలు సరిగ్గా పండక, ఔషధం అంటే మనం తినేటువంటి బియ్యం. బియ్యానికి కూడా ఔషధి అనే పేరు. ఔషధుల్లో ఒకటి. వీటన్నిటికి అధిపతి చంద్రుడు. కాబట్టి చంద్రుడి యొక్క గమనాగమనములను బట్టి మనకి పంటలు ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఆ చంద్రుని యొక్క కాంతి సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ రకంగా వచ్చేటువంటి ఆహార కొలత లేదా కరువు కాటకాలు వీటి వల్ల వచ్చేటువంటి మృత్యువు కూడా దానికి కూడా ఇండైరెక్ట్‌గా సూర్య భగవానుడే కారణము. కాబట్టి ఈ 4 రకాల మృత్యువుకి కారణమైనటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఆయనకి మృత్యుః అనేటువంటి పేరు పెట్టారు. ఆతపీ మండలి మృత్యుః పింగళః సర్వతాపనః. పింగళః సర్వతాపనః. మనకి ఇది నాడీ మండలంలో ఉన్నటువంటి కుండలిని దానిలో ఉన్నటువంటి పింగళ నాడి అనేది సూర్యనాడి అని చెప్తారు. కాబట్టి ప్రాణాయామాలు చేసేటప్పుడు ఈ నాడి ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు యొక్క ప్రాణశక్తి కదులుతూ ఉంటుంది అని మనకు చెప్తారు. కాబట్టి అటువంటి ఆయన సర్వతాపనః, అందరినీ తప్పింపజేసేటువంటి వాడు. కవి అనేటువంటి మాటకు మనం చెప్పుకున్నాం. జ్ఞాని అనేటువంటి అర్థం, సకల వేద పారంగతుడు అని అర్థం. ఆదిత్యుడిని మనం కవి అనేటువంటి మాటతో పిలవాలి. ఎందుకని? ఈ గ్రహాలు తయారవడానికి ఆయనే కారణం. రకరకములైనటువంటి రంగులు కిరణాలతోటి ప్రతి పువ్వులోనూ ఒక రంగు అద్దుతూ ఉంటాడు, చిత్రిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి చిత్రకారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన సూర్య భగవానుడు. అటువంటి కవిత్వం రాసేటువంటి వాడు గ్రహాలన్నీ సృష్టించి తన కిరణాలతోటి ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రంగులో ప్రకాశింపజేస్తున్నవాడు సూర్యుడు. కాబట్టి ఆయన్ని కవిః అనేటువంటి మాటతో పిలుస్తారు. కవిర్విశ్వః మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. రక్తః, దీని గురించి కూడా మనం చెప్పేసుకున్నాం. ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం సూర్యభగవానుడికి. అందుకే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మందార పుష్పం పెట్టుకుని దాంతో ఇస్తారు. సూర్యుడు అర్ఘ్యం వదిలేటప్పుడు కూడా ఎర్రని పుష్పంతోటి వదులుతూ ఉంటాడు. ఈ అర్ఘ్యం ఇచ్చేయడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటువంటి పద్ధతి. తామ్ర పాత్రను ఉపయోగించుకుంటారు. తామ్రం కూడా కొంచెం ఎరుపు రంగుకి సంబంధించింది. ఇదే తామ్రము, ఇదే ఎరుపు రంగు పుష్పాలు మనకి గణపతిలో కూడా వాడతారు. ఈ ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ధర్మం ఇది. కాబట్టి సూర్యుడు గణపతి స్వరూపుడు లేదా గణపతి సూర్య స్వరూపుడు అనేటువంటి శ్లోకాలు మనకి గణపతి సహస్రనామంలోనే కనపడతాయి, సూర్యనామాల్లో కూడా మనకి కనపడతాయి. కాబట్టి ఎరుపు రంగు అంటే ఇష్టమైనటువంటి వాడు. సర్వభవోద్భవః, సమస్త కార్యములకు ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఆతపీ మండలి మృత్యు పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః అని చెప్పి ఆ తర్వాత సూర్యభగవాను గురించి చెప్తూ ఉన్నారు. నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇక్కడి నుంచి ఈ 15వ శ్లోకం నుంచి ఆదిత్యుడి యొక్క స్టైల్ మారిపోతుంది. ఇంతవరకు సూర్యుడి నామాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇది అది హిరణ్యగర్భ శిశురః తప్రః అశ్వినోః రవిః అగ్నిగర్భః అయితే పుత్రః అని చెప్పారు. కానీ ఇప్పటి నుంచి ఏం చెప్తున్నారు? ప్రతి శ్లోకంలో నమోస్తుతే, ఓ ఇన్ని పేర్లు కలిగినటువంటి వాడు నీకు నమస్కారం అనేది కొంచెం కలుపుతూ ఉన్నారు. అంటే ఇంతవరకు 14 శ్లోకాల్లో చెప్పినటువంటి సూర్య నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలకి తర్వాత చెప్పేటువంటి నామాలని కలుపుతూ ఈ నామములు కలవాడికి నమస్కారం అనేటువంటిది ప్రతి శ్లోకంలోనూ కూడా కలుస్తూ ఉన్నది. కాబట్టి ద్వాదశాస్మన్ నమోస్తుతే, నీకు నమః అస్తు, నమస్కారం చేస్తూ ఉన్నాను. చేయడం అంటే కరణం. కాబట్టి నమస్కారం చేయడం, నమోస్తు అనేటువంటి మాటకు అర్థం. నమస్కారం చేయడం అంటే అర్థం ఏమిటి? నమః అని తిరగేమన్నది. తిరిగేస్తే అది మనః అవుతుంది. మన మనస్సును ఆయనకి అర్పించడమే నమస్కారం చేయడము. నామః, నామః అనేటువంటి మాటకు అర్థం నాది కాదు అనేటువంటి అర్థం వస్తుంది సంస్కృతంలో.
మహా నా ఇది నాది కాదు అని చెప్పడం. అంటే ఏమిటనమాట, సర్వసమర్పణ భావంతోటి నా అహంకారాన్ని నేను విడిచి 2 చేతులు జోడించి నీకు పాదములుగా మొక్కుతూ ఉన్నాను అని చెప్పడం నమస్కారం చేయడం. ఎవరికి చేస్తున్నాం? నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే. నక్షత్ర అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల పేర్లన్నీ మనకు తెలుసు. అటువంటి నక్షత్రాలకి, గ్రహ చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలకి, తారాణం సుదీర్ఘంగా దూరంగా ఎక్కడో ఉన్నటువంటి తారలకి కూడా అధిపుడైనటువంటి వాడు అంటే నాయకుడైనటువంటి వాడు, శాసించేటువంటి వాడు అతడు సూర్యుడు. విశ్వభావనః ఆయన విశ్వభావనః భా భావన విశ్వభావన అనేటువంటి మాటకి విశ్వమునందు భవము లేదా పుట్టుక కలిగించేటువంటి వాడు అంటే స్థితికి మూలమైనటువంటి వాడు, విశ్వాన్ని కలిగించేవాడు. తేజసామపి తేజస్వి తేజ దానికి కారణం ఏమిటి అంటే ఈ దీపంతోటి నువ్వు అనేకమైనటువంటి దీపాలు వెలిగించేటువంటి లక్షణం ఉంది దీనికి. అదే మనం ఎంత విద్యుత్ శక్తితో ఉన్నటువంటి దీపాలు ఎన్ని వాడినప్పటికీ కూడా వాటితో ఇంకో దీపాన్ని వెలిగించేటువంటి అవకాశం లేదు. కాబట్టి అన్ని దీపాలకి తేజస్సునిచ్చేటువంటిది ఈ తేజస్సు. కాబట్టి దీపానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. అలాగే సృష్టిలోని సమస్తమైనటువంటి తేజస్సునిస్తున్నటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి మనకి అరుణ పారాయణలో మొత్తం ఎంతమంది సూర్యుడు ఉన్నారంటే సహస్ర సూర్యాః 1000 మంది సూర్యులు ఉన్నారట. మన పాలపుంతలో ఉన్నటువంటి సూర్యుడే మనకు కనపడుతూ ఉన్నాడు. ఇంకా ఎన్ని పాలపుంతలు ఉన్నాయో వాటిలో ఎన్నెన్ని సూర్యులు ఉన్నారో మనకు తెలియదు. కానీ తపస్సు చేసినటువంటి వారి దృష్టి ప్రకారం చూస్తే కనీసం 1000 మంది సూర్యులు ఉన్నారు అని చెప్తారు. మన మన పాలపుంతకి మనకు వరకు సంబంధించినంత వరకు ఆదిత్యుడే అందరికన్నా అధికమైనటువంటి తేజస్సు కలవాడు. కాబట్టి తేజసామపి తేజస్వి. బాగా తేజస్సు కలవారందరికీ కూడా వాటందరికంటే కూడా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు అనేటువంటి మాట మనకు చెప్తుంది. ద్వాదశాత్మన్నమోస్తుతే 12 మూర్తులు కలిగినటువంటి సూర్య భగవానుడా నీకు నమస్కారము అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి నక్షత్రగ్రహ తారాణం అధిపః అని చెప్పినప్పుడు ఆదిత్య మండలంలో ఉన్నటువంటి జ్యోతిని వర్ణిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి పరమాత్మ గురించి చెప్తూ ఉన్నారు. కారణం ఏమిటి? ఈయన వల్లనే సమస్తమైనటువంటి సృష్టి జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయం మనకి చెప్తూ ఉన్నారు. నక్షత్రాలు, గ్రహాలు, తారలు ఇవన్నీ కూడా ఈయన వల్లే వస్తూ ఉన్నాయ్యా అంటే సృష్టి చేసేటువంటి వాడు ఈయన, స్థితికారకుడు ఈయన. సరే కాలం, మృత్యువు అనేటువంటి మాట కూడా చెప్పారు. సృష్టి స్థితి లయలు 3 కూడా సూర్యుని వల్లనే జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అర్థం వచ్చేలాగా అంటే పోతన గారు చెప్పిన ఎవ్వరి చేయ జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై అనేదానికి జవాబు ఏమిటి అంటే సూర్యుడే. అంటే సవితృ మండలాంతర్గతమైనటువంటి విష్ణుమూర్తియే. ఆ గజేంద్రుడు ఎవ్వని చేయ జనించు జగము జవాబు సూర్యుడు. జగం ఎవ్వని లోపల నుండు జవాబు సూర్యుడు. సూర్య తేజస్సులోనే మునిగి ఉంది మొత్తం ప్రపంచం అంతా, సృష్టి అంతా. కాబట్టి ఇటువంటి పరమాత్మ యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో అని మనకి చెప్తుంది. అందుకే మనకి చంద్రార్క నక్షత్రం ఖం దిశోభూర్మహోదది వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. ఏ వాసుదేవుడైనటువంటి పరమాత్మ యొక్క వీర్యం చేత, పరాక్రమం చేత సమస్త సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో ఆ పరమాత్మయే మనకి సూర్య రూపంలో కనిపిస్తూ ఉన్నాడయ్యా. ఎదురుగుండా కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఇతడు అని మనం చూపించగలిగాం వేలుతోటి. కాబట్టి ఇతనికి పెద్ద శక్తి లేదేమోలే మనకు కనపడిపోతున్నాడు అనుకున్నాం. పరమాత్మ అయితే ఎలా కనపడతాడు? సూర్యుల్లో ఉన్నది పరమాత్మ యొక్క తేజస్సే, పరమాత్మ తప్ప మరొకటి కాదు అని చెప్పి ఆ సూర్యుడే పరమాత్మగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్య పురాణం కూడా చంద్రాద్యశ్చ గ్రహాः సర్వే విజ్ఞేయాః సూర్య సంభవః. గ్రహములు, చంద్రుడు మొదలైనటువంటి కూడా సూర్య సంభవములు, సూర్యుడి నుంచి పుట్టినవి అని తెలుసుకో అని చెప్పి మనకి భవిష్య పురాణం కూడా చెప్తూ ఉన్నది.
అటువంటి వాడు ఈ సూర్యుడు. నక్షత్ర గ్రహ తారాణం అధిపః అనేటువంటి మాటకి అంతటి లోతు ఉన్నది. ఇటువంటి ఆయన సృష్టికర్త అనేటువంటి మాటలో ఎలా చెప్తున్నారంటే, సూర్యుడు అనేటువంటి పేరు చెప్తున్నాం మనం. సూర్యుడు అనేటువంటి మాటకి అర్థం మనం చెప్పుకున్నాం ఎదురు. సుమతి ప్రేరయతి ఇతి సూర్యః, ప్రేరేపించేటువంటి వాడు. అంటే స్తబ్దంగా ఉండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని ప్రేరేపించి, అందులో సృష్టి జరిగి జీవులు ఉద్భవించేలా చేసేటువంటి వాడు. అంటే సృష్టికర్త ఈ సూర్య భగవానుడే. ఈయన విశ్వభావనః. భావనః అంటే కలిగించేవాడు అని అర్థం. భావించేవాడనే కాకుండా కలిగించేవాడు. సత్తాయాం అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఉండుట, ఉనికిని ఉండుట, ఉనికి కలిగించుట. విశ్వభావన, విశ్వం మొత్తానికి ఉనికి కలిగించేటువంటి వాడు ఈ సూర్యుడు. ఇతడు తేజసామపి తేజస్వి. అటువంటి ఆయన ద్వాదశాత్మన్. ఓ ద్వాదశాత్ముడా అంటే 12 మూర్తులు కలిగినటువంటి సూర్య భగవానుడా అని చెప్పి ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నారు. నమోస్తుతే అంటే ఏమిటనమాట, నమకం అనేటువంటిది ఒకటి ఉంది మనకి రుద్రంలో. నమకము, చముకము అని 2 ఉంటాయి. ఈ నమకము అంటే నమస్కరించేటువంటి మాటి మాటికి నమః, నమః, నమః అని వస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మళ్ళీ మాటి మాటికి మనకి నమః, నమః, నమః అని రాబోతోంది. కాబట్టి ఇది నమ్మకానికి సంబంధించినటువంటిది ఏదో చెప్తూ ఉన్నారు ఇందులో. అంటే ఈ ఆదిత్య హృదయము అనేటువంటిది పూర్తిగా శివ సంబంధమైనటువంటిదిగా కొందరు వ్యాఖ్యానిస్తారు. పూర్తిగా విష్ణు సంబంధమైనదిగా కొందరు వ్యాఖ్యానిస్తారు. మొత్తానికి త్రిమూర్త్యాత్మకమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ పరమాత్మ తేజస్సు సూర్యుడిలో ఉంది అని మనం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ద్వాదశాత్మన్ నమోస్తుతే అని చెప్పి మొత్తం నమః నమః అని 19 సార్లు నమస్కారాలు పెట్టించాడు రామచంద్రుడి చేత అగస్త్య మహర్షి సూర్య భగవానుడికి. ఎందుకని? నమస్కార ప్రియ సూర్య. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కారం పెడితే చాలు, ఇంకేం అక్కర్లేదు ఆయనకి. పెద్దగా ఏమి చేయక్కర్లేదు ఆయనకి. కాబట్టి ఆహ్, నక్షత్ర గ్రహ తారలకందటికీ కూడా అధిపుడైనటువంటి ఆయన, రాజైనటువంటి ఆయన, సమస్తమైనటువంటి గ్రహాలకి కారణమైనటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో, దేనివల్ల వస్తుంది ఆ కారణం అంటే, ఆయనలో ఉండేటువంటి ఆ గ్రహాలన్నీ ఎలా తయారవుతున్నాయంటే, సూర్యుడిలో ఉండేటువంటి కిరణాల వల్లే తయారవుతున్నాయి. రకరకాల కిరణాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఆ కిరణాల ధర్మాలను బట్టి ఒక్కొక్కటి తయారవుతుంది. ఈ ఈ ఈ గ్రహములు పైన ఉంటాయి, లోపల ఉంటాయి. మన శరీరానికి కూడా అన్వయించుకోవాలి. మన శరీరంలో లోపల ఉన్నటువంటి తేజస్సు, జ్యోతి ఏదైతే ఉందో అదే సూర్యభగవానుడు అనుకుంటే, గ్రహాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి హృదయం, హృదయం అనేటువంటిది ఏదైతే ఉందో, దానికి కొంచెం పైభాగంలో సూర్యస్థానం అని చెప్పి మనకు చెప్తారు. హృదయానికి కొంచెం పైభాగంలో సూర్యస్థానం ఉంటుంది. అది మాణిక్యపు కాంతితో ఉంటుంది. నవరత్నాలకి, నవగ్రహాలకి సంబంధం ఉంది. మనం చెప్పుకున్నాం. మీకు పలానా గ్రహం సరిగ్గా పనిచేయట్లేదంటే, మీరు అటువంటి రాయగలిగినటువంటి ఉంగరం వేసుకోండి, లేదా పగడం వేసుకోండి, లేదా ముత్యం ధరించండి. అంతా మీకు క్షేమంగా ఉంటుంది. కొందరు చెప్తారు ఇలాగ. అంటే గ్రహానికి, ఈ నవరత్నాలకి సంబంధం ఉన్నది. గ్రహాలు, ఈ నవరత్నాలు తయారవడానికి కారణం సూర్యుడిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్నటువంటి సూర్యకిరణములు. అందులో ఉన్నటువంటి రకములు. హృదయానికి పైభాగంలో ఉండేటువంటి వాడు సూర్యస్థానం, అది మాణిక్య కాంతితో ఉంటుందట. రత్నం కాంతితో. చంద్రుడు లలాట స్థానంలో ఉంటాడట మనకు. లలాటం అంటే నుదుటి భాగం. దానికి ముత్యం కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడక్కడ. కుజుడు నేత్రస్థానంలో ఉంటాడు, పగడపు కాంతితో ఉంటాడు. బుధుడు హృదయానికి కొంచెం పైభాగంలో ఉంటాడు, పచ్చని కాంతితో ఉంటాడు. గురుడు కంఠస్థానంలో ఉంటాడు, పుష్యరాగము అనేటువంటి కాంతితో ఉంటాడు. శుక్రుడు హృదయ మధ్యంలో ఉంటాడు. అతడు వజ్రం యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. శని నాభి దగ్గర ఉంటాడు, నీలం రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. రాహువు మన ముఖంలో ఉంటాడు, గోమేధిక రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. కేతువు మన పాలస్థానంలో ఉంటాడు, వైడూర్య కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే మన శరీరంలో కూడా ఉన్నటువంటి డిఫరెంట్ భాగములు, వాటిని కూడా డిఫరెంట్ గ్రహములు అధిష్ఠించి ఉంటాయి అని చెప్పి, వాటికి ఒక్కొక్క వర్ణం ఉన్నది. అంటే నవగ్రహములు, నవరత్నములతో కూడా సంబంధం ఉన్నది అని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆహ్, వివిధ అవయవములలో ఉన్నటువంటి ప్రాణశక్తికి, మనకి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకి, మనకి దూరంగా ఉన్న నవగ్రహాలకి, మనం దగ్గరగా ధరించేటువంటి ఈ నవరత్నములకి సంబంధం ఉన్నది. అందుకే వైద్యం చేసేటప్పుడు ఆహ్, ఔషధి 1, 2 మంత్రం, 3 మణి,
అని కూడా చెప్తారు. ఔషధి మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కేవలం వైద్యం ఒకటే సరిపోదయ్యా! మంత్రం చేయాలి దానికి. ఇన్ని సార్లు జపం చేయించండి. ఏదో రాహుకి జపం చేయించండి, మరొకరికి జపం చేయించండి, మృత్యుంజయ జపం చేయించండి అని చెప్తూ ఉంటారు. ఔషధితో పాటు మంత్రం అవసరం. మణి అని కూడా చెప్తారు. అవసరమైతే మణి కూడా ధరించవలసి ఉంటుంది. చెప్తారు మీకు నవరత్నాలతో జరిగినటువంటి ఉంగరం వేసుకోండి మీరు. మీకన్నీ బావుంటాయి. అప్పుడు వేసుకోవాలి. అది దానికి ఈ నవరత్నాలకి, నవగ్రహాలకి, మన శరీరము ఆరోగ్య పరిస్థితికి, ప్రాణశక్తికి సంబంధాన్ని చూపించారు పెద్దలు. అటువంటి ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఓ ద్వాదశాత్మతుడా నీకు నమస్కారము. ఇంతవరకు సూర్యుడికి రకరకాల పేర్లు చెప్పారు గానీ ఆహ్, నీకు అని చెప్పి ఇన్నాడు ఏషః అని చూపించాడు ఇంతవరకు. ఇప్పుడు ఇంక ఏషః అని చూపించటం లేదు. ద్వాదశాత్మకుడైనటువంటి సూర్యుడికి నమస్కారం. ఇక్కడున్నటువంటి ఎదురుగుండా కనపడుతున్నటువంటి సూర్యుడికని చెప్పటంలా. ఈ నమస్కారాలన్నీ కూడా ఒక పేరు చెప్పి ఆయనకి నమస్కారం అనే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆదిత్యుడిని ద్వాదశ సంఖ్యలో మనం చెప్పుకుంటాం. ద్వాదశ ఆదిత్యులు అనేటువంటి మాట మనం విన్నాం చాలా సార్లు. 12 మంది సూర్యులుంటారయ్యా అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. కథమ ఆదిత్య ఇతి ద్వాదశా వై మాసాః సంవత్సరశ్చ ఏత ఆదిత్యా ఏతే హీదం సర్వమాదధానాయంతి అని బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం ఉందట బృహదారణ్యకంలో. ఏమిటో చెప్తోంది? ఒకే సూర్యుడు 12 రూపాల్లో ఉంటాడయ్యా, 12 పేర్లతో ఉంటాడయ్యా అని చెప్పి వివరణ ఇస్తూ ఉన్నారు. అంటే కారణం ఏమిటి? ఋతుకర్త అనేటువంటి మాట ఒకటి చెప్పుకున్నాం. ఋతువులు ఆయనే తయారు చేస్తూ ఉన్నాడు అని. ఋతువులు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఒక్కొక్క ఋతువుకి ఎన్ని మాసాలు? 2 మాసాలు. మొత్తం మాసములెన్ని? 12 మాసాలు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆదిత్యుడున్నాడు. ఆ మాసాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఆదిత్యుడికి ఒక వేరే రకమైనటువంటి పేరు ఒకటున్నది. మనకి సంవత్సరం ఒక యూనిట్. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది సంవత్సరం. కాబట్టి 12 మాసాలు ఒక యూనిట్ అనుకుంటే, ఆ 12 మాసాల్లోనూ సూర్యుడు 12 పేర్లతోటి పిలువబడుతూ ఉంటాడు. ఈ నిజంగా గనక ఆదిత్యుడిని ఉపాసిస్తే, ఈ సంవత్సర కాలంలో ఉన్న 12 సూర్యులు గూడా మనకి అనుగ్రహంగా ఉంటారు. మనకి సరైనటువంటి పోషణ ఇస్తారు అని చెప్పి వేదం మనకు చెప్తుంది. ఎవరయ్యా ఈ సూర్యుడి పేర్లు 12 మంది? అంటే వేదం చెప్పింది 12 మందికి 12 పేర్లు. ఇంద్రః, ధాతా, ఖగః, పూషా, మిత్రః, వరుణః, అర్యమః, అర్చిః, వివస్వాన్, త్వష్టా, సవితా, విష్ణుః. విష్ణువు. ఆ పేరు కూడా ద్వాదశ నామాల్లో మనకు చెప్తుంది. ఎందుకొచ్చింది ఇలాగ 12 రూపాయలు ఎందుకున్నారండి అంటే, నానాలింగత్వాత్ ఋతూనాం నానా సూర్యత్వం. అంటే ఏమిటన్నమాట వేదం చెప్తుంది? నీకు 12 మాసాలున్నాయ్యా! ఆ ఋతువులు బట్టి ఋతువులో ధర్మాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి 12 సూర్యులు ఉంటే గాని వీల్లేదు. ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు సూర్యుడు ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు కలుగజేసి ఆ ఋతువును కలిగిస్తున్నాడు. దాన్ని బట్టి వాయు ప్రసారం ఉంటుంది. దాన్ని బట్టి చలిగా ఉండడమా, వెచ్చగా ఉండడమా అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకి సరైనటువంటి పంటలొస్తూ ఉంటాయి. 6 ఋతువులు ఎందుకుండాలి? ఒకే ఋతువు ఉంటే సరిపోతుంది గదా! అంటే కుదరదు అలాగా. మనకి ఎన్ని జీవన పోషణానికి ఎన్ని రకములైనటువంటివి అవసరమో, అవన్నీ ఏవి ఏ ఋతువులో పండుతాయో ఆ ఋతువుని కలిగిస్తాడు సూర్యభగవానుడు. మనకి వేసవికాలం వచ్చినప్పుడు చైత్ర వైశాఖంలో వచ్చినప్పుడు మామిడి పళ్ళు శిష్టం మనకి తింటాం. దానిలో ఉన్నటువంటి వైటమిన్‌లు గాని, పోషక పదార్థాలు గాని కొన్ని ఉంటాయి. అలాగే మరొక మాసంలో మరొకటి. ఏ మాసంలో ఇప్పుడు మనకి భాద్రపద మాసం ఆ టైంలో చూడు సీతాఫలాలొస్తాయి. ఉత్తప్పుడు రావు. కాబట్టి ఈ ఋతువులన్నీ ఎందుకు కలిగిస్తున్నాడనంటే మన కోసం కలిగిస్తున్నాడు. మనకి రకరకములైనటువంటి పోషక పదార్థాలు ఇవ్వడం కోసం కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ 12 రకముల మాసములకి 12 సూర్యుడుంటారయ్యా. ఈ 12 సూర్యులు కూడా ఏకహ ఒక సూర్యుడే 12గా ఉన్నాడు. మొదటాయన ఇంద్రః. మనం మామూలుగా చెప్పుకునేటువంటి ఇంద్రుడు కాదీయన. ఇంద్ర పదవిలో ఉన్నటువంటి ఇంద్రుడు కాదీయన. ఇది ఐశ్వర్యవంతుడు అని అర్థం. తర్వాత ధాతా ఇంకా పేర్లు మారుతూ ఉన్నాయి. ఖగః, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చి, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణుః అనేటువంటి రకరకములైనటువంటి పేర్ల రూపంలో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఉదాహరణకి వరుణః అన్నాయన వానలు కురిపిస్తాడు. మిత్రః అన్నాయన లోకంలో అందరికీ మైత్రిని కలుగజేస్తాడు. అలాగే అర్యముడు అనేటువంటి వాయువు రూపంలో ఉండేటువంటి దేవతల్లో ఉంటాడు. అంశుమాన్ అనేటువంటి ఆయన రక్షిస్తూ ఉంటాడు మనల్ని. బిభస్వాన్ అనేటువంటి ఆయన అగ్ని రూపంలో ఉంటాడు. ఇలాగా రకరకాల పేర్లు నాలుగుగా చెప్పారు.
కానీ ఈ 12ని మరే పేర్లతో పిలిచేటువంటి మంత్రం ఒకటి ఉన్నది. ఆహ్, మనకి మా మామూలుగా కనిపించేటువంటి ఎక్కువగా వాడుకునేటువంటి మంత్రం అది. సూర్యుని ద్వాదశ మూర్తుల్లో. ఈ ద్వాదశ మూర్తిలో ఒక్కొక్క కళ సూర్యుడికి ఒక్కొక్క కళ ఉంటుందట. సూర్యుడికి కూడా కళలుంటాయండి. చంద్రుడికి కదా ఉంటాయంటే కాదు. ఈ 12 సూర్యులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళ ఉందట. ఆ కళకి మళ్ళీ పేరు పెట్టారు. ఏ కళతో ఉంటాడు సూర్యుడు అని. తపని, తాపిని, ధూమ్రా, మరీచి, జ్వాలిని, రుచి, సుధూమ్రా, భోగద, విశ్వా, బోధిని, ధారిణి, క్షమా అనేటువంటి 12 రకములైనటువంటి కళలు ఒక్కొక్క నెలలోనూ మారుతూ ఉంటాయి సూర్యుడికి. కాబట్టి సూర్య భగవానుడి ద్వాదశమూర్తిగా, ద్వాదశ కళలు ఉండేటువంటి సూర్యుడిగా చూడడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మామూలుగా మనం చెప్పుకునేదేంటి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః అని చెప్పి మనం 12 పేర్లు చెప్పి నమస్కారం చేస్తూ ఉంటాం. ఈ ద్వాదశ నామాల్ని ద్వాదశ రకాలుగా నమస్కరించాలట. అంటే ఒక్కొక్క నామం చెప్పినప్పుడు ఒక్కొక్క పాస్చర్ ఉంటుంది. మనకి యోగంలో సూర్య నమస్కారాలు అని చెప్తూ ఉంటారు. మిత్రాయ నమః అని ఒక నమస్కారం. 2 చేతులు పైకెత్తి నమస్కారం చేయడం. అలాగా రకరకాల ఆసనాలు వేస్తూ సూర్యుడికి నమస్కారం చేయడం ఆయనకి చాలా ఇష్టం. దీన్ని సూర్య నమస్కారాలు అని చెప్తారు. ఇది మామూలుగా శరీర వ్యాయామం కోసం బాగా ఉపయోగపడుతుందండి. కండరాలన్నీ బిగ్ మజిల్స్ అన్నీ బాగా వర్కౌట్ అవుతాయి అని మనకు పెద్దలు చెప్తారు గానీ దీని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే 12 రూపముల్లో ఉన్నటువంటి సూర్యుడికి నమస్కరిస్తే 12 నెలలు కూడా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ఒక్కసారైనా కనీసం సూర్య నమస్కారాలు చేయాలి అని చెప్పి మనకు వేదం చెప్తూ ఉంటుంది. మొత్తానికి మిత్రాయ నమః అని చెప్పి సూర్యుడికి నమస్కారం చేయడం. నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం కూడా ఉంది. కొంతమంది సూర్యుడికి నిత్య అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారు. ఈ 12 పేర్లతోటి కూడా శ్రీమిత్రాయ నమః అని చెప్పి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక తామ్ర పాత్రలో ఇవ్వాలి. తామ్ర పాత్రతోటి నీరుని వంపాలి. మన చేతిలో ఒక ఎర్రని పుష్పం పట్టుకొని దానిలోంచి నీరు పోస్తూ బొటనవేలు వేలు మించి జారం పోయాలి. వేళ్ళ మించి 4 వేళ్ళ మించి దారం పోయాలి కిందకి. అది సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటి పద్ధతి. ఇలాగ అర్ఘ్యం ఇస్తే, ఇలా నమస్కారం చేస్తే సూర్యుడు సంతోషిస్తాడయ్యా! అనేటువంటిది మనకు చెప్తూ ఉంది. ఈ 12 సూర్యుడికి 12 రకాలైనటువంటి సూర్య దేవాలయాలున్నాయి. ఎక్కడున్నాయంటే అన్నీ కాశీనగరంలో ఉన్నాయి. కాశీనగరంలో 12 సూర్య దేవాలయాలున్నాయి అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. అలాగే దేశంలో కూడా చాలా చోట్ల సూర్య దేవాలయాలున్నాయి. ఉదాహరణకి అహ్మదాబాద్ గుజరాత్‌లో ముఖ్యంగా సౌరం బాగా అక్కడ వ్యాపించింది గుజరాత్‌లో. అక్కడ మొథేరా అనే చోట చాలా పెద్దది. రాజస్థాన్ కూడా సూర్య దేవాలయం ఓషియా అనేటువంటి ప్లేట్ ఉంది. కాశ్మీర్‌లో సరి మార్తాండ మందిరం ఒకటుంది. ఆహ్, తమిళనాడులో తంజావూరులో సూర్యన్ గోవెల్ అని ఒకటుంది. ఒరిస్సాలో కోణార్క్ మనకు తెలిసిందే. ఈ అన్నిట్లో ఉన్నటువంటి కేరళలో కూడా 3 సూర్య దేవాలయాలున్నాయి. ఈ అన్నిట్లో ఉన్నటువంటి వాటిలో ఒక్కొక్క ఆదిత్యుడి యొక్క శక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి కాశీలో 12 సూర్య దేవాలయాల మీద రీసెర్చ్ చేసినటువంటి పెద్దలు చెప్పిన మాట ఏమిటి అంటే, అక్కడ ప్రసరించేటువంటి సూర్యకిరణాలు ఆ నెలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చోట అత్యంత అద్భుతమైనటువంటి శక్తి. అక్కడ క్షేత్రం అంటే శక్తి కలిగినటువంటి భూమి. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ నెలలో అది ఉంది. ఏ నెలలో అక్కడ ఎక్కువ శక్తి ఉందో దాన్ని బట్టి ఈయన మిత్రుడా, రవియా, సూర్యుడా, ఖగః, పూషావా అని చెప్పి 12 పేర్లు కూడా నిర్ణయిస్తారు. మొత్తానికి రాశి చక్రంలో మనకి 12 రాశులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆయన గమనాన్ని బట్టి, ఆయన వేగాన్ని బట్టి, ఆ వేగం యొక్క తీక్షణతను బట్టి, అది ప్రసరించేటువంటి యాంగిల్ బట్టి రకరకములైనటువంటి ధర్మాలు కలిగి ఉంటాయి. కాబట్టి సూర్యుని యొక్క అనేకమైనటువంటి క్షేత్రాలు మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి ద్వాదశాత్మన్నమోస్తుతే ఈ 12 సూర్యుల యొక్క తేజస్సు మనలో ఎక్కడ ప్రసారం చేస్తుంది? ఎలా ప్రసారం చేస్తుంది అంటే కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విసర్గాయ ద్వాదశధా యో విచరతి ద్వాదశమూర్తిరస్తు మోదాయ అని చెప్పి సాంబుడు చేసినటువంటి సూర్యస్తుతి. సాంబుడు కృష్ణుని యొక్క కొడుకు. అతనికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అది పోవడానికి సూర్యస్తుతి చేశాడు. వెంటనే కుష్ఠరోగం తగ్గిపోయింది. అందులో ఆయన చెప్తారు, మన శరీరంలోనే సూర్యుడు భగవాన్ యొక్క తేజస్సు ఉందయ్యా. ఎక్కడ అంటే ఇంద్రియాల్లో ఉన్నది. ఇంద్రియాలెన్ని? 10. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు.
అలాగే మా 10తో సంబంధం ఉండేటువంటి మనస్సు. వీటన్నిటికన్నా అన్నిటిని పనిచేస్తున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, నేను అనేటువంటి ఆ భావన ఏదైతే ఎక్కడి నుంచి వస్తుందో అది. కాబట్టి ఈ 12 తోటి ఆత్మజ్యోతిగా వెలిగేటువంటి వాడయ్యా ఆదిత్యుడు అని చెప్పి మన శరీరమే ఒక దేవాలయము. ఇందులో సూర్యుడు కొలువై ఉన్నాడు. మన శరీరంలో అనేటువంటి దేవాలయంలో సూర్యుడు జ్యోతి రూపంలో కొలువై ఉన్నాడు. కాబట్టి దేహో దేవాలయ ప్రోక్తః, దేహమే దేవాలయమయ్యా! అంతకన్నా దేవాలయం ఇంకోటి లేదు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 12 మాసాలకి 12 సూర్యుళ్ళు ఉన్నా కూడా, మన దేహంలో అన్ని రకాల ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నా కూడా, ఆత్మ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఒకే తేజస్సు ఏదైతే దీనన్నిటిని నడిపిస్తుందో, అలాగే ఈ 12 సూర్యులని కూడా నడిపించేది ఒక సూర్యుడి నుంచే వస్తున్నటువంటి తేజస్సు. కాబట్టి సృష్టి ఆవిర్భవించక ముందు అద్భుతమైనటువంటి పరంజ్యోతి ఒకటున్నదట. అది గడ్డకట్టి దగ్గరకొచ్చి ఒక గోళంలా మారి సూర్య భగవానుడు అయ్యిందయ్యా. అది సూర్యమండలంగా భాషించింది. అది భాషించక ముందు అది దివ్యమైనటువంటి జ్యోతి. అంతటా పరుచుకున్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యం అది. కాబట్టి ఆ తేజస్సంతా లీనం చేసుకొని సూర్యబింబం వచ్చింది. లీనం చేసుకోవడం అనగానే మనకి లింగం గుర్తురావాలి. లయనాత్ లింగముచ్యతే, అన్నిటిని లయం చేసేసుకుంటుంది కాబట్టి దానికి లింగం అని పేరు శివలింగానికి. కాబట్టి సూర్యుడికి, శివలింగానికి సంబంధం ఉన్నది అని చెప్తూ ఉంటారు. శివలింగమే సూర్యుడే శివలింగ స్వరూపం అని కూడా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి సూర్యుడు మనకి చుట్టూ ఉన్న గ్రహాలకు కారణం, మన మనస్సుకి కారణం, మన శరీరంలో ఇంద్రియాలన్నీ పనిచేయడానికి వచ్చేటువంటి శక్తి, ప్రాణశక్తి కూడా ఆయనే కారణం అని చెప్పి మన ద్వాదశాత్మన్, ఓ 12 రూపాల్లో ఉన్నటువంటి సూర్యుడా నీకు నమస్కారము అని చెప్పిస్తున్నాడు రాముడి చేత అగస్త్య మహర్షి. మళ్ళీ నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. నమస్కరిస్తున్నాను. ఎవరికి? పూర్వాయ గిరయే, పూర్వాయ తూర్పు దిక్కులో ఉన్నటువంటి గిరయే పర్వతానికి నమస్కారం. అలాగే పశ్చిమే గిరయే నమః, పశ్చిమంలో ఉన్నటువంటి పర్వతానికి నమస్కారం. జ్యోతిర్గణానాం పతయే, జ్యోతిర్గణములు అంటే తేజస్సమూహములు. జ్యోతి అనేటువంటి మాటకి తేజస్సు అని అర్థం. తేజస్సమూహములన్నిటికీ కూడా ప్రభువైనటువంటి, వాటన్నిటికి తేజస్సునిచ్చేటువంటి ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం. దినాధిపతయే నమః, ఓ దినాధిపతి, పగటికి అధిపతి అయినటువంటి వాడా, ఓ సూర్యుడా నీకు నమస్కారం అని చెప్పి, మామూలుగా మనకు తెలుసు సూర్యుడు తూర్పు కొండ మీద ఉదయించి పడమటి కొండ మీద అస్తమిస్తాడని. దీనికి ఉదయాద్రి అని పేరు, దానికి అస్తమాద్రి అని పేరు. ఉదయ పర్వతం, అస్త పర్వతం అని పేరు రెండింటికి కూడా. కాబట్టి ఉదయిస్తున్నాడు కాబట్టి ఈ పర్వతానికి నమస్కారం. పర్వతానికి నమస్కారం ఏంటండి? సూర్యుడికి కదా పెట్టాలి. అంటే ఏ పర్వతాన్ని ఆధారం చేసుకుని సూర్యుడు ఉదయిస్తున్నాడో అది కూడా సూర్యుడి యొక్క శక్తిని పొంది ఉంటుంది. కాబట్టి ఆ పర్వతానికి కూడా నమస్కారం. తూర్పు కొండకి నమస్కారం, పడమటి కొండకి నమస్కారం. అంటే ఈ 2 కొండల మధ్య తిరిగేటువంటి సూర్యుడికి ముందే నమస్కారం పెట్టేసాం. కానీ ఎక్కడ మొదలవుతున్నాడో, ఎక్కడ దిగిపోతున్నాడో మన కంటికి కనపడకుండా ఆ 2 కొండలకి కూడా నమస్కారం పెడుతూ ఉన్నాం. పూర్వగిరి అనేటువంటి మాటకి ఉదయం అని అర్థం. పశ్చిమాద్రి అంటే అస్తమించేటువంటి సమయానికి అని అర్థం. గిరి అన్న, అద్రి అన్న అర్థం ఏంటంటే కదలకుండా ఉండేది అని అర్థం. కాబట్టి సూర్యుడు కదులుతున్నాడు అటు నుంచి ఇటు అని మనం అనుకుంటున్నాం గానీ, భూమి కదలిక వల్లే వస్తుంది. ఆయన స్థిరంగానే ఉంటాడు. కాబట్టి సూర్యుడు దేనితో సమానం? ఒక అద్రితో సమానం, ఒక గిరితో సమానం. ఆయన కదిలేటువంటి వాడు కాదు. అద్రి కదలదు, గిరి కదలదు. సూర్యుడు కూడా అద్రి రూపంలో ఉన్నటువంటి సూర్యుడు, గిరి రూపంలో ఉన్నటువంటి సూర్యుడు. వాడిద్దరికీ నమస్కారం. తూర్పు వైపున ఉదయించి పడమటి వైపున అస్తమించేటువంటి ఆ స్థానాలు 2 కూడా మారవు. మనం ఒక ఊళ్ళో ఉన్నాం. ఇటో పర్వతం, అటో పర్వతం ఉంది. సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక పర్వతం నుంచి ఉదయిస్తున్నాడు. అస్తమించేటప్పుడు ఇంకో పర్వతం నుంచి అస్తమిస్తున్నాడు. ఇవి మారవు. ఇవి కదలవు ఈ పర్వతాలు 2 కూడా. అంటే సూర్యుడిలో ఉన్నటువంటి కదలకుండా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తికి మనం నమస్కారం చేస్తూ ఉన్నాం అని కూడా మనం అనుకోవచ్చు. గిరి అనేటువంటి మాటకి ఇంకో అర్థం ఉంది. గిరహ అంటే వాక్కు అని అర్థం. పూర్వాయ గిరయే, పూర్వాయ గిరయే అంటే ముందు వచ్చినటువంటి వాక్కు. అన్నిటికన్నా ముందు వచ్చినటువంటి వాక్కు ఏమిటి? వేదము. బ్రాహ్మిణ్కులు అంటారు వేదాన్ని. ఫస్ట్ స్పందన లేదా ఫస్ట్ కాంతిపుంజం ఏదయ్యా అంటే, మాటకి కాంతి అని పేరు. మాటను మించిన కాంతి ఇంకోటి లేదు. మాట ద్వారానే ఏదైనా కనపడుతుంది.
మనకి ఏదైనా తెలుసుకోవాలంటే మాట ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మాటకి, కాంతికి పోలిక చెప్పారు. కాబట్టి ఆహ్, ఆహ్, ప పూర్వాయ గిరయే అంటే పూర్వము ఉన్నటువంటి గిరి. మొట్టమొదటి మాట అంటే వేదము, వేదమూర్తి అయినటువంటి ఆహ్, సూర్యభగవానుడికి నమస్కారం. మామూలుగా అనంతంగా విస్తారంగా ఉంటే దాన్నేమంటాం? బాబు కొండలా ఉందండి బాబు ఇదంతా. పోగు పెట్టారు అక్కడ రామకోటి రాసి అంతా ఎంతుందంటే కొండలా ఉందండి బాబు పేరుకుపోయింది. కొండ అనేటువంటి మాటకి చాలా ఎత్తైనది, చాలా పెద్దది, మనం ఎక్కలేనిది అని అర్థం. కాబట్టి సూర్యభగవానుడిని కొండతో పోలుస్తున్నామంటే చాలా మహత్తు కలిగినటువంటి వాడు. మనం అంత సులువుగా సమీపించడం వీలైనటువంటి వాడు కాదు. నమః పూర్వాయ గిరయే. పూర్వాయగిరి అంటే వేదం అనుకున్నాం. అంతేకాదు పూర్వాయగిరి అంటే ముందు మాట. ముందు మాట అంటే వేదంలో 2 మాటలుంటాయి. ముందు మాట ఒకటి, వెనక మాట ఒకటి. ముందు మాటని ఆహ్, కర్మకాండ అంటారు. వెనక మాటని జ్ఞానకాండ అంటారు. వేదం 2 చెప్తుంది. కర్మ చెప్తుంది, జ్ఞానం చెప్తుంది. వేదంలోని మొదటి భాగం కర్మ ఎలా చేయాలో చెప్తుంది. యజ్ఞం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలో చెప్తుంది. రెండో భాగం జ్ఞానం గురించి చెప్తుంది. పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలేంటి? రూపహీనుడైనటువంటి పరమాత్మ అతడు నువ్వే అని ప్రతిపాదిస్తుంది ఆఖరిగా. కాబట్టి కర్మకాండ, జ్ఞానకాండ అనేటువంటి పూర్వగిరి, పశ్చిమాద్రి. ఈ రెండిటి మధ్యన తిరుగుతున్నటువంటి అంటే వేద మంత్రాల మధ్యలో ఉన్నటువంటి అంటే వేదముల చేత తెలియజేయబడుతున్నటువంటి సూర్యభగవానుడు ఎవరో ఉన్నారో ఆయనకి నమస్కారం అని చెప్పడం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః అనే మాటకి అర్థం అది. కాబట్టి ఈ సూర్యుడే కర్మలు చేసేటప్పుడు జ్ఞాన స్వరూపుడుగా, యజ్ఞ స్వరూపుడుగా ఉన్నాడు. ఈ సూర్యుడే జ్ఞానం చేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు జ్ఞాన స్వరూపుడుగా ఉన్నాయి. పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నాడు. అంటే యజ్ఞ స్వరూపము ఆయనే కర్మకాండ. జ్ఞాన స్వరూపమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానము ఆయనే. అంటే నువ్వు కర్మ చేయాలన్నా, దా ఆలోచన చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా కూడా రెండిటికి సూర్యుడే కారణము. అటువంటి ఆయన జ్యోతిర్గణానాం పతయే నమః. జ్యోతిష్ అంటే తేజస్సు అనుకున్నాం. తేజస్సుకి మరొక పేరు విద్య. సమస్త విద్యలకి కూడా పతి అనేటువంటి వాడు సూర్యభగవానుడు. ఈ విషయం బాగా పట్టుకున్నవాడు హనుమంతుడు. అందుకే ఆయన బాబు నువ్వు నాకేదో చదువు చెప్పవయ్యా నేర్చుకుంటాను. నీ దగ్గర నువ్వే నా గురువు అనేసాడు. జ్యోతిర్గణానాం పతి అని తెలుసు ఆయనకి. జ్యోతిష్ అంటే విద్య. ప్రకాశించేది అని అర్థం. ప్రకాశించేటువంటి గ్రహాలే కాదు, జ్ఞానం కూడా ప్రకాశ స్వరూపమే. కాబట్టి జ్ఞాన స్వరూపుడని అర్థం. కాబట్టి సూర్యుడు మనకిచ్చేటువంటి జ్యోతి మామూలు కాంతి జ్యోతి కాదు, మామూలు జ్యోతి కాదు, జ్ఞాన జ్యోతి అది. మనకి వేద మంత్రముల నుంచి చెప్పబడినటువంటి జ్యోతి అది. దినాధిపతయే నమః. శంకర భగవత్పాదులు దినము అనేటువంటి మాటకు అందమైనటువంటి మాట చెప్పారు. దినము అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మ విద్య అనేటువంటి అర్థం చెప్పారాయన. దినం అంటే పగలు. అంటే ఏది ఏదో మనకు తెలుస్తుంది. రాత్రి మనకి ఏదేదో అది తెలీదు. మనం ఒక భ్రమలో ఉంటాం రాత్రి. పగలైతే ఏది ఏమిటో మనకు కనపడుతుంది, తెలుస్తుంది. అంటే జ్ఞానానికి మరొక పేరు దినము. అజ్ఞానానికి, అవిద్యకి మరొక పేరు రాత్రి. కాబట్టి దినాధిపతియే నమః అంటే జ్ఞాన స్వరూపుడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థమయ్యా. కేవలం పగలు కలగజేస్తాడు అనేటువంటి మాట నిజమే. పగలు ఆయన వల్లే వస్తుంది. పగటికి అధిపతి ఆయనే. కానీ పగలనేటువంటి మాటకి బ్రహ్మ విద్య అనేటువంటి అర్థం చెప్పారు పెద్దలు. మొత్తానికి అటువంటి బ్రహ్మజ్ఞానానికి ఇచ్చేటువంటి నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అని నమస్కారం పెట్టి మళ్ళీ ఇంకో 2 నమస్కారాలు పెడుతున్నారు తర్వాత శ్లోకంలో 17వ శ్లోకం. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. 2 నమస్కారాలు. నమో నమః. నమః నమః కలిపితే నమో నమః. నమస్కారం నమస్కారం. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. మొత్తం 6 సార్లు నమస్కారం ఈ ఒక్క శ్లోకంలో. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఇందులో జయాయ జయభద్రాయ జయస్వరూపుడైనటువంటి వాడు సూర్యుడు. అటువంటి ఆయనకి నమస్కారం. జయం అంటే అన్నిటికన్నా మించి ఉండడం జయం. అన్నిటికన్నా గొప్పగా ఉండడం జయం. కాబట్టి జయాయ అంటే జయస్వరూపుడు. అందరినీ మించిపోయినటువంటి వాడు. తన ప్రకాశంలో, తన తేజస్సుతో, తన జ్ఞానంతో అన్నిటినీ మించిపోయినటువంటి వాడు. అందరికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాడు. ఎవరికి జ్ఞానం వచ్చినా, ఎవరికి కాంతి వచ్చినా ఆయన నుంచే రావాలి. కాబట్టి అందరిని మించిపోవడం అంటే జయం కలిగి ఉండడం. కాబట్టి జయాయ ఆయనకి జయుడు అని పేరు. జయభద్రాయ
అందరికీ జయం భద్రం ఇవ్వకపోవచ్చు గానీ, సూర్యారాధన చేసేవాళ్ళకి జయం భద్రతనిస్తుంది. కాబట్టి ఎవరి జయం భద్రం అవుతుందో, ఎవరి జయం లోకక్షేమాన్ని కలిగిస్తుందో అతడు జయభద్రుడు. జయాయ జయభద్రాయ అంటే, ఓ స్వామి, నీ వల్లనే మాకు సమస్తమైనటువంటి కష్టాలు తీరుతున్నాయి. భద్రాలన్నీ కూడుతూ ఉన్నాయి. అటువంటి భద్రాలు కలిగించేటువంటి ఓ సూర్యనారాయణ నీకు నమస్కారం అని చెప్పి ఓహ్, భద్రమిచ్చేటువంటి వాడయ్యా సూర్యుడు అని హర్యస్వాయ నమో నమః. ఆయన హర్యస్వాయ జయభద్రాయ అంటే జయాన్నిచ్చేవాడు ఆయనే, మంగళాన్నిచ్చేటువంటి వాడు ఆయనే. అంటే ఉపాసకులకి రోగాలన్నింటినీ నశింపజేసేవాడు ఆయనే, కళ్యాణాలిచ్చేటువంటి ఆడే. అటువంటి ఆయన హర్యస్వాయ నమో నమః. హర్యస్వాయ దీని మీద మనం చాలా చెప్పుకున్నాం. ఆకుపచ్చని గుర్రములు కలిగినటువంటి వాడు సూర్యుడు. కాబట్టి హరిదశ్వ అన్న మాట కూడా మనం చెప్పుకున్నాం. సూర్యుడికి ఆకుపచ్చని కిరణములున్నాయి. వాటి వల్లే మనకి పోషణ జరుగుతోంది. పత్రహరితం నుంచి మనకి సూర్య సజ్జన సూర్యరశ్మి సోకడం వల్ల మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి జరిగి మనకి సరైనటువంటి ఆహారం పుడుతుంది. అటువంటి హర్యస్వాయ అనేటువంటి నమస్కారం. నమః నమః అంటే 2 సార్లు నమస్కారం పెట్టాం కాదు. కోటి సార్లు నమస్కారం పెట్టినట్టు లెక్క. మేము ఎన్నో లెక్క చెప్పలేక ఓ 2 సార్లు చెప్తున్నాం అంతే. నమః 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 అని కోటి సార్లు అనలేం కదా! కాబట్టి మచ్చుకి 2 సార్లు అంటున్నాం. దీంతో సరిపెట్టుకో నాయన. ఒకసారి అంటే నీకు అనుమానం రావచ్చు. 2 సార్లు అంటావంటే తిరిగి తిరిగి నమస్కారం పెడుతున్నావు అని అర్థం. కాబట్టి హర్యస్వాయ నమో నమః. సహస్రాంశః సహస్రాంశః దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. 1000 కిరణములు కలవాడు. అవన్నీ 300, 300, 400 వాటి లెక్కలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి సహస్రాంశుడైనటువంటి నమస్కారం. ఆదిత్యాయ ఆదిత్యుడు అంటే అదితికి పుత్రునిగా జన్మించినటువంటి సూర్యుడికి నమస్కారం కాదు. అదితి అనేటువంటి వాడికి అఖండమైనది అని అర్థం చెప్పుకున్నాం. కాబట్టి అఖండమైనటువంటి జ్యోతిషు కలిగినటువంటి ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారము అని చెప్పుకొని, అంటే ఏమిటనమాట, నిన్ను ఉపాసనతో కొలిచేటువంటి వారికి నువ్వు కొంగు బంగారమై సమస్తమైనటువంటి లాభాలు చేకూరుస్తావయ్యా. నీ నీ నీవు సహస్రమైనటువంటి కిరణములతోటి మాకు ఏ అవసరం ఉన్నా కూడా నీ కిరణముల ద్వారా నువ్వు తీరుస్తావు. అటువంటి నీకు కోటాను కోట్ల నమస్కారాలు నేను చెబుతూ ఉన్నాను సూర్య భగవానుడా. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే. మళ్ళీ ఇందులో మనకి ఒక 5, 6 సార్లు నమస్కారం పెట్టడం మనకి కనపడుతుంది. ఉగ్రాయ ఉగ్రుడైనటువంటి సూర్యుడికి నమస్కారం. అంటే క్రోధమూర్తిగా ఉన్నటువంటి సూర్యుడికి నమస్కారం. క్రోధమూర్తి అనగానే మనకి ఫస్ట్ పరమేశ్వరుడు గుర్తొస్తాడు. కాబట్టి శివరూపంలో ఉన్నటువంటి శివుడికి ఉగ్రహ అనే ఒక పేరుంది. కాబట్టి ఉగ్రుడైనటువంటి శివుని వలె ఉన్నటువంటి నీకు నమస్కారం. ఉగ్రుడు ఎందుకయ్యాడు ఆయన? తీక్షణమైనటువంటి కిరణములతోటి నువ్వు ఉగ్రంగా కనిపిస్తావు. కాబట్టి అటువంటి నీకు నమస్కారం నాయన. నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటుంది మనకి నమ్మకం. ఉగ్రుడికి నమస్కారం, భయంకరుడైనటువంటి వాడికి నమస్కారం. అంటే పరమేశ్వరుడి యొక్క నామాల్లో ఉగ్రహ. ఉగ్ర అనేటువంటి వాడికి అర్థం ఏమిటి అసలు? ఉత్గ్రసతి ఇది ఉగ్రహ. ఉత్ అంటే పైకి, గ్రసతి పైకి లాగి స్వీకరించుట అని అర్థం. కాబట్టి పరమేశ్వరుడైనటువంటి ఆయన సూర్య రూపంలో ఉండి ఏం చేస్తున్నాడు అంటే, సంసార పంకంలో కూరుకుపోయినటువంటి వాడిని చేయి పట్టుకుని పైకి లాగేస్తాడు ఆయన. అంటే అజ్ఞానాంధకారంలో మునిగిపోయినటువంటి వాడిని బయటికి లాగి వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఆయన ఉగ్రహ అనేటువంటి పేరు. మనకి నీరు ప్రవహించేటువంటి నీరుని పైకి లాగి స్వీకరించి మళ్ళీ వర్షంగా కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఉగ్రహ అనేటువంటి పేరు. వీరహ వీరుని కొరకు నమస్కారం. అంటే ప్రాణులన్నిటినీ కూడా రకరకాలుగా ప్రేరణ కల్పించి వాటిని చెలింపజేసేటట్లు చేసేవాడు. కాబట్టి ఆయన వీర్యుడు. అంటే ప్రతాపశాలి అని అర్థం. ప్రతాపం ప్రకృష్టమైనటువంటి తాపం. మిక్కిలి ఎక్కువ వేడిని కలిగించేటువంటి వాడు. ప్రసాదం ఇవ్వాలన్న ఆయనే చల్లని కిరణాలతో, ప్రకాశం ఇవ్వాలన్న ఆయనే జ్ఞాన కిరణాలతో, ప్రతాపం ఇవ్వాలన్న ఆయనే మిక్కిలి వేడి అయినటువంటి కిరణాలతో తాపం కలిగించాలన్న ఆయనే. కాబట్టి ఇంకో అర్థం ఉంది వీరహ అనేటువంటి శబ్దానికి. విశేషేణ ఈర ఇతి వీరహ.
నమ ఉగ్రాయ వీరాయ. వీరుడనే మాటకి అర్థం విశేషాన్ని ఈరయతి. ఈరయతి అంటే ప్రేరేపించడం, విశేషంగా ప్రేరేపించడం. పడుకొని నిద్రపోతూ ఉంటాడు, వాడికి స్తబ్దుగా ఉంటాడు, జడత్వం ఉంటుంది. సూర్యకిరణాలు పడతాయి, సూర్యుడు ఉదయించేస్తాడు, గబుక్కుని ఒకసారి దులుపుకొని లేస్తాడు. అమ్మో, సమయం అయిపోయింది, లేవాలి, పరిగెట్టాలి. ఆ ప్రేరణ ఎవరు కలిగించారు నీకు? సూర్యభగవానుడు కల్పించాడు. కాబట్టి విశేషంగా కలిగిస్తున్నాడు ప్రాణులందరికీ కూడా ఆ ప్రేరణ. ప్రేరణ తన యొక్క ఉదయంతోటి, తన యొక్క కిరణాలతోటి. కాబట్టి ఆయన వీరాయ సారంగాయ నమో నమః. సారంగము అనేటువంటి మాటకి లేడీ అని అర్థం, హరిణం. సారంగం అనేటువంటి మాటకి ఈ లేడీ గురించి చెప్పారు సూర్యుడిని. ప్లవంగము అని పోల్చారు, అశ్వంతో పోల్చారు, హంసతో పోల్చారు, గరుత్మంతుడితో పోల్చారు, వృషభంతో పోల్చారు. మొత్తం మనం ఇంతవరకు చూసినట్లయితే సూర్యుడు. ఇవన్నీ దేనికి చిహ్నములు? ఇవన్నీ కదిలేవి, చలన స్వభావం కలిగినటువంటివి, వేగంగా కదిలేటువంటివి. మనం ఒక్క నిమిషం ఆగవయ్యా సూర్యుడు అంటే ఆగేటువంటి వ్యవహారం ఉండదు, వెళ్ళిపోవలసిందే ఆ పశ్చిమాద్రి దాకా. మిక్కిలి వేగంగా వెళ్ళిపోవలసిందే. అందులో మనకి కార్య వ్యగ్రత ఉన్నప్పుడు తెలుస్తుంది సమయం ఎంతలా పరిగెట్టేస్తుందో. ఏ పని లేనప్పుడు తెలుస్తుంది, కదలదేవిటబ్బా బాబు సమయం పొద్దు నుంచి రాత్రి దాకా అనిపిస్తుంది. ఆయన వేగంగా వెళ్ళాలన్నా, తక్కువ వేగంగా వెళ్ళాలన్నా మన యొక్క దృష్టికోణం కారణం. ఆయన వెళ్ళేటువంటి వేగం మాత్రం ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఎంత వేగంగా వెళ్తాడంటే, లేడీ ఎలా ప్రయాణిస్తుందో అలా ప్రయాణిస్తాడట ఆయన. లేడీ మిక్కిలి వేగంగా పరిగెట్టేటువంటి జంతువుల్లో ఒకటి. కాబట్టి ఉదయం అయింది మొదలు, అయ్యో! ఇప్పుడే పొద్దుపోయిందండి, అప్పుడే రాత్రి చీకటి పడిపోయిందండి, ఇంకా పనులన్నీ పూర్తి కానేలేదు అని చెప్పి ఎన్నోసార్లు కంగారు పడిపోతూ ఉంటాం మనం. ముఖ్యంగా ఏదైనా పెద్ద ఎదురుగుండా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు. ఇంకా 4 రోజులు అనుకున్నామండి, అప్పుడే వచ్చేసింది కార్యక్రమం. ఏడాది నుంచి ప్లాన్ చేస్తున్నామండి ఈ ప్రవచనం కోసం, చూస్తూ ఉండగా వచ్చేసింది ఆ ఏడాది. ఏడాది ముందు డేట్లు తీసుకుంటాం మనం. ఇట్టిట్టే అయిపోతుంది సమయం. ఎలా పరిగెడుతుంది? లేడీలా పరిగెడుతుంది సమయం. కాబట్టి సారంగాయ నమో నమః. సారంగం అనేది శివుడి చేతిలో ఉంటుంది లేడీ. సారంగం అనేటువంటిది శివుడి చేతిలో ఉంటుంది. సూర్యుడు శివుడి యొక్క అదుపాజ్ఞానికి ఆధారపడి ఉదయాస్తమయం చేస్తాడని ఒక మాట ఉంది. భీషాస్మాత్ సూర్యోదేతి భీషాస్మాత్ వాతః పవతి. వాయువు అటు ఇటు ఎందుకు కదులుతోందంటే విష్ణువుకి కోపం వస్తుందేమో అని కదులుతోందట. సూర్యుడు వేళ తప్పకుండా ఎందుకు ఉదయించేస్తున్నాడంటే ఆయన కోపం వస్తుందేమో అని పరమాత్మకి. ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాడయ్యా ఆయన. ఇందాకల పరమాత్మ కూడా సూర్యుడే అని చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాడు? పరమాత్మ చెప్పినట్టు వినేవాడు. పరమాత్మ హద్దులు గీస్తే నువ్వు ఈ సమయానికి ఉదయించాలి, ఈ సమయానికి అస్తమించాలని నిర్ధారణ పరమాత్మ చేసి పెడితే కరెక్ట్‌గా ఆ సమయానికే ఉదయిస్తాడు, ఆ సమయానికే అస్తమిస్తాడు. మన పంచాంగర్తకులు కూడా లెక్కెట్టి చెప్పేస్తారు. ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడు. ఎలా తెలిసింది వాళ్ళకి? పరమాత్మ గీసిన గీతయ్య అది. దానిని సూర్యుడు జవదాటాడెప్పుడు. కాబట్టి సారంగాయ, శివుడి చేతిలో లేడి రూపంగా ఉన్నటువంటి వాడెవడో ఆయన సూర్యభగవానుడే. కాబట్టి సారంగపాణి అని పేరు శివుడికి. ఇంకొక అర్థం ఉంది. సారంగాః అంటే సారాన్ని గ్రహించేవాడు సారంగుడు. అంటే ఏమిటి? సారం అంతటిని కూడా పొందేటువంటి వాడు. సారం గచ్చతి, సారం గమ్యతే ఇతి. సారం గమ్యతే ఇతి సారంగః. అంటే తన కిరణాలతోటి సృష్టిలో ఉన్నటువంటి సారాన్ని పీల్చేసేటువంటి వాడు. అంటే నీటిలో ఉన్నటువంటి సారాన్ని, నీటిని పీల్చేసి మళ్ళీ వర్షంగా కురిపించేటువంటి వాడు. అటువంటి ఆయన సూర్యుడు. విశ్వం యొక్క సారమంతా కూడా సూర్యుడే. కాబట్టి సూర్యుడికి సారంగాయ నమో నమః. సారంగుడికి నమస్కారం. నమః పద్మ ప్రబోధాయ. పద్మాల్ని మేలుకొల్పేవాడు. పద్మానికి బంధువు ఎవరయ్యా అంటే సూర్యుడు. సూర్యుడు రాగానే మా వాడొచ్చాడని చెప్పి లేచుకుని విచ్చిపోతాడు పద్మాలు. చంద్రుడొస్తే ముడుచుకుపోతాయి అవి. అయ్యో! మా వాడు వెళ్ళిపోయాడయ్యా, మళ్ళీ రేపటిదాకా రాడు, చూద్దాంలే రేపు అని చెప్పి మళ్ళీ ముడుచుకుపోతాడు. కాబట్టి పద్మం వికసించి పద్మం ముడుచుకోవడానికి కారణమైనటువంటి వాడు సూర్యభగవానుడు. అంటే కాలము యొక్క గమనానికి చిహ్నం అది పద్మం వికసించడం, ముడుచుకోవడం అనేది. ఒక తుమ్మెద ఉందట పద్మంలోని మకరందాన్ని తాగుదామని. వెళ్ళింది. సూర్యోదయం అయింది, పద్మం విచ్చుకుంది, అందులో మకరందం తాగడానికి దిగింది. తాగుతోంది, మత్తెక్కిపోయింది, తాగుతూనే ఉంది, తాగుతూనే ఉంది. ఇంతలోకి అస్తమయం వచ్చేసింది. ముడుచుకుపోయింది పద్మం. అందులోంచి బయటికి రాలేకపోతుంది. రేపు పొద్దున తెల్లవారుతుంది కదా, మళ్ళీ విచ్చుకుంటుంది, వద్దాంలే అనుకుంది. ఈ లోపున ఒక ఏనుగు ప్రవేశించింది ఆ కొలంలోకి. మొత్తం ఆ తామరతుడిని పీక అవతల పారేసింది. అందులో ఉండిపోయి బయటికి రాలేకపోయి తుమ్మెద. అంటే ఇది ఒక అందమైనటువంటి శ్లోకంలో చెప్తారు మనకి. ఏమని? మన బ్రతుకులు అలా ఉంటాయ్యా. రేపు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ప్రతిరోజు కూడా వాయిదాలు వేసుకుంటూ వెళ్తాం. ఆ రేపుకు నీకు సమయం ఉండకపోవచ్చు.
100కి 100 పాళ్ళు నీ భవిష్యత్తు నిర్ణయం కాదండి. మరుక్షణం ఏది ఎలా ఉంటుందో చెప్పడం నీ వల్ల కాదు. కాబట్టి రేపు వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్న పని ఈ నెల చేసేయి. ఈ నెలలో చేద్దాం అనుకున్న పని ఈ వారంలో చేసేయి. ఈ వారంలో చేద్దాం అనుకున్న పని ఈ రోజే చేసేయి. ఈ రోజే చేద్దాం అనుకున్న పని ఇప్పుడు చేసేయి. వెంటనే చేసేయి. దేన్ని వాయిదా వేయకు. కారణం ఆయన అలా తిరిగిపోతూ ఉన్నాడు. అలా తిరిగిపోవడానికి కారణమైనటువంటి మనకు అలా ప్రేరేపణ చేసేటువంటి వాడు ఎవడంటే ప్రబోధాయ, ప్రబోధాన్ని కలిగిస్తున్నాడు మనకి. మేలుకొలుపుని కలిగిస్తున్నాడు. ఈ పద్మము అనేటువంటిది మన మనసుకి సంకేతం. మన మనస్సుకి ఒక ప్రబోధాన్ని, మేలుకొలుపుని కలిగిస్తున్నాడు ఆయన తన ఉదయంతోటి. కాబట్టి వికసనం చేసేటువంటి వాడు, మనకి సర్వతోముఖమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః. ప్రచండుడు. ఈయనకి మార్తాండుడు అనే పేరొకటుంది. ప్రచండుడు అనేటువంటి పేరొకటుంది. కాబట్టి భయంకరమైనటువంటి వాడు. వేసంకాలం తెలుస్తుంది మనకి. వైశాఖ మాసంలో లేదా రోహిణీ కార్తె నాడు తెలుస్తుంది. ఆయన ప్రచండుడని ఎందుకన్నారు. నేల మీద నడిచి ఓ చివరి నుంచి ఓ పక్క నుంచి ఓ పక్కకి వెళ్ళను. కాలికి చెప్పులు లేకుండా. అంతటి ఎర్రగా అయిపోయి కాలిని కాలిపోతాయి, బొబ్బలెక్కిపోతాయి. కాబట్టి ప్రచండుడైనటువంటి వాడు. అటువంటి ఆయనకి నమస్కారం. కాబట్టి ఈయన ఎంత వేగంగా వెళ్తాడంటే మనకి దానికి లెక్క కూడా చెప్పేసింది శాస్త్రం. ఏకేన నిమిషార్ధేన శతే ద్వే ద్వే చ యోజనే. అర్ధ నిమిష కాలంలో 2202 యోజనాల దూరం ప్రయాణం చేస్తాడయ్యా సూర్యుడు అని లెక్కగట్టి చెప్పింది మనకు వేదం. మనకిప్పుడు నాసాలు వాళ్ళందరూ భూమి ఏ స్పీడ్‌లో తిరుగుతోంది దీని ఇండికేటర్ లెక్కలకి అది సరిపోతుంది కరెక్ట్‌గా. కాబట్టి సారంగాయ మిక్కిలి వేగంగా వెళ్ళేటువంటి వాడు అని చెప్పేటి భావం మనకి ప్రచండాయ అనేటువంటి మాటకి ఇంకొక అర్థం కూడా చెప్పారు. ప్రచండాయ అనే దానికి సర్వసమర్థుడైన వాడు. అంటే లయమైనటువంటి బ్రహ్మాండాన్ని పునఃసృష్టి చేసేటువంటి వాడు కాబట్టి మార్తాండుడు గాని లేదా ప్రచండుడు. ప్రచండాయ అని కొన్ని చోట్ల పాఠం ఉంది. మార్తాండాయ అని కొన్ని చోట్ల మనకి పాఠం ఉంది. అటువంటి నీకు నమస్కారం. అంటే దుష్టులకి ఉగ్రుడుగా ఉంటాడు. శిష్టులకి ఉత్తేజుడై వాళ్ళ మనస్సుని పద్మాల్లో ప్రబోధం చేస్తూ ఉంటాడు. మిక్కిలి వేగంగా వెళుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి పునఃసృష్టి కూడా చేసేటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ సూర్యుడికి నమస్కారం అంటూ మనం 19వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మగారికి, ఈశ్వరుడికి, అచ్యుత విష్ణుమూర్తికి అంటే త్రిమూర్తులకి కూడా ప్రభువు అయినటువంటి వాడు. వారు కూడా ఈశుడు లేదా ప్రభువు అయినటువంటి వాడు. అంటే త్రిమూర్తుల కన్నా పైనున్నటువంటి వాడు. ఆదిత్య వర్చసే, ఆదిత్య రూపంలో ఉన్నటువంటి వర్చస్సు కలిగినటువంటి వాడు. భాస్వతే బాగా ప్రకాశించేటువంటి వాడు. సర్వభక్షాయ సమస్త విషయాలని భక్షించేసేటువంటి వాడు. అంటే లయం చేసేటువంటి వాడు. కాలం తిరిగిపోతూ ఉన్న కొద్దీ ప్రతీదీ లయం అయిపోవలసిందే. ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. కాబట్టి ఇవాళ నా అంతర్వాడు లేడని మనం ఎంత అనుకున్నా కూడా ఆ కాలక్రమంలో మనం ఒగ్గిపోవలసిందే, కృంగిపోవలసిందే, చివరికి రాలిపోవలసిందే. కాబట్టి లయకారుడు, సర్పభక్షకుడు, రౌద్రాయ ఆయనకి రాగద్వేషాలు ఉండవు. పలానా వాడు నావాడు కాబట్టి వాడి కోసం నెమ్మదిగా వెళ్దాం. వీడు నాకు పనికిరాని వాడు కాబట్టి వేగంగా వెళ్ళిపోదాం అటుపక్కకి. వాడి ఆయువు త్వరగా అవగొట్టేద్దాం అని అనుకోడట ఆయన. రౌద్రుడిది ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. అంటే రౌద్రంగా మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వపుషయే అటువంటి దేహం కలిగినటువంటి సూర్యాయ నమః. సూర్యుడికి మనం నమస్కారం చేస్తూ ఉన్నాం. అంటే బ్రహ్మకి, ఈశానుడికి, అచ్యుతుడికి కూడా ప్రభువు అయినటువంటి వాడు. వారికి కూడా అధిపతిగా ఉన్నటువంటి వాడు. అంటే ఏమిటనమాట? సూర్యుడు వేరు, త్రిమూర్తులు వేరు అని వెంటనే మనకు అనిపిస్తుంది. కాదు. ఏ త్రిమూర్తుల తేజస్సులో ఆయనలో ఉందో అని బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆయనే అని చెప్పారు. ఇప్పుడు వారందరికీ అధిపతి కూడా ఆయనే చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? పరమాత్మయే వివిధమైనటువంటి రూపాల్లో ఉంటారు. సృష్టి చెయ్యాలి అనిపిస్తే ఆయన బ్రహ్మగా ఉంటాడు. అదే పరమాత్మ స్థితికారం చేసేటప్పుడు విష్ణువు అని పిలుస్తాం. ఆయన లయం జరిగేటప్పుడు ఆ పరమాత్మనే మనం శివుడు అని పిలుస్తాం. ఈ ముగ్గురిని పిలిచాం కాబట్టి 3 రకాల వేషాలతోటి ముగ్గురుంటారు అని అనుకునేటువంటిది చాలా మామూలు స్థాయి. మనం అర్థం చేసుకోవడం కూడా 3 వేషాలు వేశారు. ఆయనకొక కమలంలో కూర్చున్నట్టు, ఈయనకొక ఆదిశేషుడి మీద పడుకున్నట్టు, ఆయనేమో గంగ పైకి వస్తూ ఉండగా నీలకంఠంతో ఉన్నట్టు. మనం అర్థం చేసుకోవడం కోసం, మన దృష్టి నిలవడం కోసం కల్పించినటువంటి రూపములివి. రూప, నామ రహితుడైనటువంటి పరమాత్మ
ఆయన చేసేటువంటి పని బట్టి ఆయనకి పేరు పెట్టాం. బ్రహ్మ అన్నాం ఒకసారి, ఆయన్నే ఒకసారి విష్ణువు అన్నాం, ఆయన్నే ఒకసారి పరమేశ్వరుడు అన్నాం, ఈశ్వరుడు అన్నాం. కాబట్టి ఒకే పరమేశ్వరుడు లేక ఒకే పరమాత్మ, ఒకే శక్తి ఈ ముగ్గురుగా ఉన్నది. ఆ శక్తియే సూర్యుడిగా కూడా ఉన్నది. కాబట్టి బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ, సూర్యుడు అటువంటి సూర్యుడికి, ఆదిత్య వర్చస్సులో ఉన్నటువంటి సూర్యుడికి, ఆదిత్య వర్చస్సు అంటే అఖండమైన వర్చస్సు. అదితి అనేటువంటి మాటకి ఖండన లేనిది అని మనం చెప్పుకున్నాం. దితి అంటే దోఃఖండనే, ఖండములుగా చూసేది. 2గా, 3గా, 4గా విభజించి చూడడం దితి లక్షణం. అందుకే ఆవిడకి అందరూ రాక్షసులు పుట్టారు. అదితి అఖండం, ఏకమేవ, ఒక్కరే ఉన్నారు పరమాత్మ అని ఆలోచించగలడు. అఖండమైనటువంటి తేజస్సు యొక్క లక్షణం అది. అటువంటి ఆదిత్య తేజస్సు. భాస్వతే తస్య భాసా సర్వమిదం విభాతి. ఎవరి వెలుగు వల్ల సమస్తము ప్రకాశిస్తున్నదో ఆ ప్రకాశమే, అంతటా ఉన్నటువంటి ఆ ప్రకాశము భాస్వతే. అటువంటి భాస్వతే నమః, ప్రకాశానికి నమస్కారం. సర్వభక్షాయ అంటే లయకారుడైనటువంటి ఈయనకి నమస్కారం. రౌద్రాయ వపుషే నమః, రౌద్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఇంతవరకు మనకి శివుణ్ణి బ్రహ్మగా చూపించారు, విష్ణువుగా చూపించారు. ఈ చివరి మంత్రాల్లో రుద్రుడిగా చూపిస్తూ ఉన్నారు. రౌద్రమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి సూర్యుడిగా చూపిస్తున్నారు. అంటే ఏమిటనమాట, రుద్ర నమక మంత్రాల యొక్క సారం ఏదైతే ఉందో అదే ఆదిత్య హృదయం యొక్క రహస్యం. ఆదిత్య హృదయం అనేది రుద్ర స్వరూపంగా శివుడిని మనకి సూర్యుడిని మనకి పరిచయం చేస్తూ ఉన్నది. ఆ రుద్రోపాసనని గుర్తు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తికి అగస్త్యుడు. రామచంద్ర, రుద్రుడిని ఉపాసించవయ్యా. ఎలా ఉంటాడు రుద్రుడు? అదిగో కనపడుతున్నాడు, ఏషః సూర్యుడు ఆ రూపంలో ఉన్నాడు. ఎందుకని? ఇప్పుడు నువ్వు లయకార్యం చేయాలి. నువ్వు లయకార్యం చేసేటప్పుడు నేను శాంతంగా, విష్ణువుడు శాంతం పద్మాసనస్థం ఇలా అంటే కుదరదు. నువ్వు ఇప్పుడు లయకార్యంలోకి దిగాలి. కాబట్టి నువ్వు రుద్రుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను రుద్రావతారాన్ని గుర్తు చేసుకో. ఆ రుద్రుడిని నువ్వు సూర్యుడిలో చూడు అని చెప్పి, రౌద్రాయ వపుషే నమః, అటువంటి రౌద్రమైనటువంటి సూర్యుడికి నమస్కారమయ్యా అని చెప్పి శివారాధన చేయిస్తున్నాడు రామచంద్రుడి చేత అగస్త్య మహర్షి. ఆయన మహాశివభక్తుడు. కాబట్టి ఆయనే సాక్షాత్తు శివావతారం అని కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. కాబట్టి రౌద్రం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, రుత్ దుఃఖం ద్రావయతి ఇది రుద్రః, దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు అని అర్థం రుద్ర శబ్దానికి. రామచంద్రుడు ఎలా ఉన్నాడు? దీనుడై ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. దేనికి? చూస్తూ ఈ వెర్రివాడిని రావణాసురుడిని ఎలా సంహరించనయ్యా, పాపం చాలా తపస్సులవి చేశాడు అని చెప్పి సంహరించలేకుండా ఉన్నాడు. సంహరించుదామా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకోవడంలో దైన్యం వస్తున్నది రామచంద్రమూర్తికి. కాబట్టి అటువంటి దైన్యాన్ని నుంచి పోగొట్టడం కోసం వచ్చాడు అగస్త్య మహర్షి. ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆ రుద్రుడిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతేకాదయ్యా, తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమోఘ్నాయ, తమస్సుని ఘ్న అనేటువంటి శబ్దానికి అంతం చేసేది, సంహరించేది అని అర్థం. తమోఘ్నాయ అంటే చీకటిని నశింపజేసేవాడు, అందరిలో ఉన్నటువంటి తమస్సు అజ్ఞానాన్ని కూడా పోగొట్టేటి వాడు, అంటే జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు, జ్ఞానస్వరూపుడైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం. హిమఘ్నాయ, మనసుని పోగొట్టేటువంటి వాడు. మనసు అనేటువంటి మాట జడత్వము అనే దానికి పర్యాయపదం. చల్లగా ఉందనుకోండి, దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది, లేవాలనిపించదు. అది జడత్వానికి సంకేతం మనసు. ఆ మనసును నశింపజేసేవాడు అంటే మనని ప్రబోధం చేసేటువంటి వాడు. అమితాత్మనే, అనంతంగా విస్తరించేసినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి వాడు. అంటే స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదములేవి కూడా లేకుండా ఉండేటువంటి వాడు సర్వవ్యాపకుడు, అమితాత్ముడు. కృతఘ్నఘ్నాయ, కృతఘ్నులని నశింపజేసేటువంటి వాడు. కృతఘ్నత అంటే ఏమిటి? కృతజ్ఞత అంటే సృష్టిలో మనకు ఎవరైనా ఒక ఉపకారం చేస్తే వాళ్ళకి ప్రత్యుపకారం చేస్తాం మనం. అది కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోవడమే కృతజ్ఞత. కృతాన్ని సంహరించడం అంటే, కృతం అంటే ఆల్రెడీ చేయబడింది. మనకెవరో ఒక ఉపకారం చేశారు, అది మనం మర్చిపోయాం. దానికి సరైనటువంటి ప్రత్యుపకారం మనం చేయలేదు. దాని పేరు కృతజ్ఞత. అటువంటి కృతజ్ఞుల్ని కూడా ఆయన వదిలిపెట్టాడట.
కృతజ్ఞత ఎలా చూపిస్తాం పరమాత్మకు మనం? యజ్ఞమే కృతజ్ఞత. యజ్ఞం చేయడం అనేది మాటకి అర్థం ఏంటంటే, పరమాత్మకు మనం కృతజ్ఞత చూపించుకోవడం. ఏమయ్యా నువ్వు నాకు ఇన్నిచ్చావు, ఆ ఇచ్చిన వాటిని అన్నీ నేనే ఉంచేసుకుంటే అది కృతజ్ఞతనవుతాను. కాబట్టి వాటిలో కొన్ని నీకు సమర్పిస్తాను అని చెప్పి, ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయనకే సమర్పించడం. ఎలా సమర్పిస్తాం? అగ్నిదేవుడి ద్వారా సమర్పిస్తాం. కాబట్టి మనం ఏ దేవతకి సమర్పించదలుచుకున్నామో ఆ దేవతకి నెయ్యి వేసి, లేకపోతే ఒక సమిధ వేసి, లేకపోతే ఆ దేవకి ప్రీతికరమైనటువంటి ఏ మోదకమో వేసి, స్వాహా అని చెప్పి అగ్నిలో వేస్తే ఆయన పట్టుకెళ్ళి ఆ దేవతకి అందజేస్తాడు. మనం ఎందుకు అందజేసాం? నువ్వు నాకు ఇన్ని ఇచ్చావయ్యా! కాబట్టి నేను నీకు ఈ మాత్రమైనా చేయకపోతే ఎందుకయ్యా? నా కృతజ్ఞత చూపించుకోకపోతే మానవ జన్మ ఉపయోగమే. మనకి కృతజ్ఞత ఎంతమందికి చూపించుకోవాలి? చాలా మందికి చూపించుకోవాలి. మన పితరులకు చూపించుకోవాలి ముందు. మనకి జన్మకి కారణమైనటువంటి వాడు. ఈ దేహం ఎలా వచ్చింది? తల్లి వల్ల, తండ్రి వల్ల వచ్చింది. వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. అలాగే దేవతలకి కృతజ్ఞత చూపించాలి. ఋషులకి కృతజ్ఞత చూపించాలి. సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూతములు, గోవులు, కుక్కలు, పశువులు, పిల్లులు, రకరకాల జంతువు, జీవజాలం, పక్షులు వీటన్నిటికి మనం కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే అవన్నీ లేకపోతే మన బ్రతుకు లేదు. పిచ్చుకలు లేకపోతే నిజంగా పంటలన్నీ కూడా కొన్ని రకాల పురుగులు అవి తినకపోతే పంటలన్నీ నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. అవి కొన్ని పంటలు తినొచ్చు గాక. వాటి వల్ల కొంత మేలు జరుగుతుంది. సీతాకోకచిలుక లేకపోతే ఆహ్, హ్మ్, ఆహ్, పరాగం ఒక చోట నుంచి ఒక వృక్షం నుంచి ఒక చోటకి వెళ్ళకపోవచ్చు. తుమ్మెద లేకపోయినట్లయితే. గాలి ద్వారానే పూర్తిగా జరగకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బతకడానికి కారణం పడుతున్నాయి కూడా వాటికి కూడా ఒక కృతజ్ఞత చూపించాలి. కాబట్టి మనం రుణాలతో పుడతామట. ఆ రుణాలు 5 రుణాలని చెప్తారు పెద్దలు. ఈ 5 రుణాల్ని తీర్చుకుని గాని పోవడానికి లేదు. పితరులకి, దేవతలకి, ఋషులకి, పంచభూతాలకి అలాగే సమస్త ప్రాణికోటికి కూడా. ఇలాగ చూపించకుండా కృతజ్ఞతగా ఉన్న వాళ్ళని వాడికి బతికే అర్హత లేదు. అందుకని సూర్యభగవానుడు వాడికి అకాల మృత్యువునిస్తాడు ఒక్కొక్కసారి. లేదా తన మృత్యువు అని పేరు పెట్టాం కదా ఆయనకి ఇదివరకి. కాబట్టి దాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఇలా కృతజ్ఞత లేకుండా, దేవతల పట్ల కృతజ్ఞత లేకుండా బతికేవాడికి కృష్ణ పరమాత్మ పేరు పెట్టాడు. స్థేయః సహా దొంగ అని పేరు పెట్టాడు. నువ్వు వాడిచ్చిందంతా తీసేసుకొని, అంతా దాచేసుకొని వాళ్ళకి కనీసం కృతజ్ఞత కూడా చూపించకపోతే నువ్వు దొంగతో సమానమయ్యా అన్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఏవండీ తీసుకున్నట్టు ఆయన ఎక్కడ చూసారండి? ఆయనకి తెలుసా అంటే కర్మసాక్షి అని పేరు ఆయనకి సూర్యుడికి. సర్వసాక్షి. మనం కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకున్నవి కూడా ఆయన చూసేస్తాడు. కాబట్టి మనం చేయకుండా చేశామని అబద్ధం ఆడడానికి లేదు. తినకుండా వాడిచ్చింది తినలేదని అబద్ధం ఆడడానికి వాడు తినలేదని అబద్ధం ఆడడానికి వీల్లేదు. కాబట్టి వీటన్నిటికి కర్మసాక్షిగా ఉంటాడు ఆయన. అటువంటి ఆయన జ్యోతిషాం పతయే నమః. జ్యోతిష్యులన్నిటికి పతి. అంటే ప్రకాశం అంతటికి పతి. మామూలుగా మనకి 3 గుణాలుంటాయి. సత్వ, రజస్, తమో గుణాలని 3. ఆ 2 గుణాలు పోతే తప్ప మనకి సత్వగుణం ప్రకాశించదు. ఆ సత్వగుణ ప్రకాశానికి జ్యోతిష్ అని పేరు. కాబట్టి ఇతడు తమోఘ్నాయ, హిమఘ్నాయ మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని నశింపజేస్తాడు తమోఘ్నాయ. హిమఘ్నాయ అంటే జడత్వం. అది లేకుండా చేస్తాడు. శత్రుఘ్నాయ. శత్రువు అంటే ఎవరు? ఏదో మన ఆస్తిని కాజేసిన వాడు, మనకి డబ్బు ఎగ్గొట్టినవాడు వాడు కాదు శత్రువు. లేదా ఎవరో ఒక మాట అంటేనో వాడు కాదు శత్రువు. శత్రువు ఎవరు అంటే నీ ఆధ్యాత్మిక పురోగతికి అడ్డం వచ్చేటువంటి వాడు నీ శత్రువు. పరమాత్మ నీ వైపు నువ్వు కాన్సంట్రేట్ చేయకుండా నీ మనసును దొలిచేస్తూ ఉంటాడో వాడు నీకు శత్రువు. కాబట్టి అటువంటి వాడు ఎందుకు శత్రువు అయ్యాడు? నువ్వు శత్రువు అనుకుంటున్నావు కాబట్టి శత్రువు అయ్యాడు. నిజంగా వాడు శత్రువా ఆలోచిస్తే? ఇంత సృష్టిలో వాడెక్కడ, మనం ఎక్కడ? చిన్న జీవులం ఇద్దరం. కాబట్టి శత్రువు అనేటువంటి మాటకి ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ లేదా మన సాధనలో ప్రోగ్రెస్‌ని అడ్డుకునేటువంటి వాడు శత్రువు. కాబట్టి అటువంటి శత్రువు గాని, విగ్రహం గాని ఉంటే దాన్ని ఆయన లేకుండా చేస్తాడు సూర్యభగవానుడికి నమస్కారం పెట్టుకుంటే. కాబట్టి శత్రుఘ్నాయ, కృతఘ్నఘ్నాయ. కృతం అనేటువంటి మాటకి ఇంకొక అర్థం ఉంది. చేయబడిన దాన్ని తెలుసుకోలేకపోవడం అది కృతజ్ఞత. ఏమిటి చేయబడింది? ఈ విశ్వమంతా చేయబడింది. ఎవరి చేత చేయబడింది? విష్ణువు చేత చేయబడింది. విశ్వం విష్ణుః. కాబట్టి ఆయనని గుర్తుపెట్టుకోకపోవడం, విశ్వం మీదే దృష్టి పెట్టి విష్ణువుని మర్చిపోవడం కృతజ్ఞత అంటే. కాబట్టి అటువంటి వారికి శత్రువైనటువంటి వాడు, అటువంటి వారిని సంహరించేటువంటి వాడు, అటువంటి వాడిని శిక్షించేటువంటి వాడు సూర్యభగవానుడు.
కాబట్టి గురువుగారు చెప్తూ ఉంటారు. సూర్యుడికి దేవుడికి అసలు ఎందుకు నమస్కారం పెట్టాలయ్యా అంటే, నాకేదో అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు కాదయ్యా నమస్కారం. అదిస్తాడు, ఇదిస్తాడని ఎప్పుడు నమస్కారం పెట్టకు. ఇంతవరకు నీకు ఎన్నిచ్చాడో చూసుకో. వాటికే నువ్వు నమస్కారం పెట్టాలి జీవితాంతం. పెట్టినా సరిపోదు. నీకొక మానవ శరీరం ఇచ్చాడు. అందమైన రూపం ఇచ్చాడు. అంతో ఇంతో చదువు ఇచ్చాడు. నీకు కంటికి చూచే శక్తినిచ్చాడు. నాలుకకి మాట్లాడే శక్తినిచ్చాడు. ఇవన్నీ ఆయన ఇవ్వకుండా ఎలా వచ్చాయి నీకు? కాబట్టి ఏదో ఇస్తాడు అని నమస్కారం పెట్టుకో. ఇంతవరకు ఇచ్చిన దానికి పెట్టు నువ్వు చాలు. నీ జీవితం సరిపోదు అని చెప్తూ ఉంటారు మనకి గురువుగారు. కాబట్టి సవినయంగా నమస్కారం చెప్పడం కృతజ్ఞాఘ్నాయ భయపడాలి మనం, కృతజ్ఞత లేదే మనకని. తప్తచామి మనం 21వ శ్లోకంలోకి వస్తున్నాం. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. తప్తచామీకరాభాయ, చామీకరం అంటే బంగారం. తప్తచామీకరం అంటే బాగా కరిగించి పుటం పెట్టినటువంటి బంగారం. దానికి మామూలు బంగారం గడ్డకట్టిన బంగారానికి దానికి వేరే తేడా ఉంటుంది రంగు. తప్తచామీకరాభాయ, ఆయన యొక్క కిరణములు ఎలా ఉంటాయి అంటే కరగబెట్టినటువంటి అప్పుడే కరగబెట్టినటువంటి బంగారంలో ఉంటాయట. వహ్నయే, వహ్ని అనేటువంటి మాటకి అగ్ని అని అర్థం. ఆయన అగ్ని ఆయనే. అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు ఆయనే. కాబట్టి ఆయనకి అగ్ని అనేటువంటి పేరు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెలుగులకే వెలుగైనటువంటి ఆయన తప్తచామి కరాభుడు వహిని విశ్వకర్మణే. విశ్వకర్మణే, విశ్వము అనేటువంటి కర్మ చేసినవాడు. అంటే విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు. ఈ కర్మల సృష్టిలో విశ్వకర్మని అంటే సమస్తమైన కర్మలు అని అర్థం. విశ్వం అనేటువంటి వాటికి సమస్తం అనేటువంటి అంటే సమస్త కర్మలకి కారణభూతుడైనటువంటి స్వరూపం ఆయన. తప్తచామీకరాభుడు. తప్తచామీకర అంటే అపరంజి వర్ణం అంటూ ఉంటాం మనం. అపరంజి బొమ్మ అంటాం. ఆ అపరంజి అనేటువంటి మాటకి ఇది అర్థం. తప్తచామీకరం, పుటం పెట్టినటువంటి బంగారం. అటువంటి ఆయనకి నమస్కారం. అటువంటి కాంతి కలిగినటువంటి అగ్నిస్వరూపుడికి నమస్కారం. నమస్తమోభినిఘ్నాయ, తమస్సును నాశనం చేసేటువంటి వాడికి నమస్కారం. రుచయే, కాంతి స్వరూపుడు. రుచి అంటే కాంతి అని అర్థం. కాంతి స్వరూపుడైనటువంటి ఆయనకి నమస్కారం. ఇందాక చెప్పింది ఇప్పుడు మళ్ళీ వస్తుంది. లోక సాక్షినే, సమస్త లోకాలకి సాక్షిభూతంగా ఉండి అన్నింటినీ చూస్తూ ఉన్నటువంటి వాడు. లోకం అనేటువంటి మాటకి లోక్యత ఇది లోక, చూడబడేది కాబట్టి దాని పేరు లోకం. జనులందరూ కూడా మనం చూస్తూ ఉంటాం దాన్ని, కాబట్టి దాని పేరు లోకం. మన కళ్ళకి కనపడుతుంది అది. కానీ జనులందరి యొక్క అంతర్యామిగా ఉండి వాళ్ళ యొక్క ప్రతి కదలికని కూడా సాక్షి చూస్తూ ఉండేటువంటి వాడు లోక సాక్షి. లోకుల్ని చూసేటువంటి వాడు లోక సాక్షి. సాక్షి అండంలో సమ్యక్ ఈక్షత ఇది సాక్షి, బాగా చూసేటువంటి వాడు. మామూలుగా ఏదో యథాలాపంగా చూడడం, మసక చూపుతో చూడడం కాదు. సమ్యక్, బాగా చూస్తే అది పేరు సాక్షి. కాబట్టి అటువంటి సాక్షి బాగా అందరినీ చూసేటువంటి వాడు. ఆయన ఆయన అగ్నిలింగంగా ప్రతిదీ చూస్తూ ఉంటాడు అని చెప్పి మనకి వేదం చెప్తూ ఉన్నది. జగచ్చక్షువు అనేటువంటి పేరుంది ఆయనకి. సమస్త కర్మలకి ఆయనే సాక్షి. మనకి ఎవ్వరూ చూడటం లేదనుకున్నప్పటికీ కూడా మనకి పంచభూతాలు సాక్ష్యం చెప్తాడట. వాడు అబద్ధం ఆడుతున్నాడని. అబద్ధం ఆడితే సూర్యుడు సాక్షి చెప్తాడట, చంద్రుడు సాక్ష్యం చెప్తాడట. కాబట్టి ఇలాగ 7-8 మంది లిస్టు చెప్తారు. వీళ్ళందరూ సాక్షులయ్యా, నీకు ఎగ్నెస్ట్‌గా వాళ్ళు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. ఎందుకని నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి. కర్మ చేయకుండా చేశానని చెప్తున్నావు కాబట్టి. అనాచారం చేసి ఆచారంగా దాన్ని భ్రమ చేస్తూ ఉన్నావు కాబట్టి. కాబట్టి నువ్వు ఎవరి నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ కాన్స్టెంట్ విజువల్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ సూర్య, ఆఫ్ పంచభూతములు. కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అనేటువంటి బోర్డు మనం ఇంట్లో రాసి పెట్టుకోవాలి. ఆ సీసీటీవీ ఎవరంటే సూర్యుడు. కర్మసాక్షి, లోకసాక్షి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు ఈయన? నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. మళ్ళీ ఏష. ఇందాక ఆయన దూరంగా ఉన్నవాడు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏషాన్ని సూర్యుడికి చూపించేస్తున్నాడు మళ్ళీ వేలు పెట్టి. నాశయత్యేష వైభూతం, భూతం నాశయతి. భూతం అనేటువంటి మాటకి ఏదో జయం భూతం అని కాదు అర్థం. భూతం అంటే ఉనికి కలిగి ఉన్నది. అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వము, దాన్ని నాశనం చేసేటువంటి వారు సూర్యభగవానుడు. నాశయత్యేష భూతం తదేవ సృజతి ప్రభుః. నాశనం చేయడం ఎవరైనా చేస్తారు. రావణాసురుడు కూడా సమస్తాన్ని నాశనం చేసేయగలడు. హిరణ్యకశిపుడు సమస్తాన్ని నాశనం చేసేయగలడు. కానీ
తదేవ సృజతి ప్రభుః. మళ్ళీ సృష్టి చేయడం ఎవరి వల్ల కాదు. అది ఆయన ఒక్కడికే సాధ్యం. నాశనం చేయడం సులువండి. ఏదైనా వస్తువుని నాశనం చేయడం, విరగ్గొట్టడం ఎంతసేపు? మళ్ళీ తయారు చేయడం చాలా కష్టం. అది అందరి వల్ల కాదు. అందుకే అకంపనుడు రామచంద్రుని పరాక్రమాన్ని చూసి రావణాసురుడి దగ్గరికి వచ్చి చెప్తాడు. "ఏమనుకున్నావయ్యా రాముడంటే, సమస్త బ్రహ్మాండాన్ని చిటికలో నాశనం చేసేయగలడు. ఆ మాత్రం నేను చేస్తా" అనుకున్నాడు రావణాసురుడు. మళ్ళీ తిరిగి సృష్టించగలడు. అది నీ వల్ల కాదు. కాబట్టి వెంటనే నాశయత్యేష వైభూతం అని చెప్పి వెంటనే తదేవ సృజతి ప్రభుః. దాన్ని కాల రూపంలో మళ్ళీ సృష్టి కూడా చేస్తూ ఉన్నాడయ్యా. తిరిగి సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పి పాయత్యేష తపత్యేష వర్షత్యేష. పాయతి ఈ జగత్తుని పాలిస్తాడు. తపతి తప్పింపజేస్తాడు. వర్షతి వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం అనేటువంటి మాటకి అర్థం జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని కురిపిస్తాడని అర్థం. కాబట్టి తపత్యేష అన్న జ్ఞానప్రదాత అని అర్థం. వర్షతి అంటే మన కోరికలన్నీ తీర్చేటువంటి వాడు. కోరికల వర్షం కురిపిస్తాడు మనకి. మనకి వరాల వర్షాన్ని కురిపిస్తాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. మనం నిద్రపోతున్నప్పుడు ఆయన నిద్రపోడు. రాత్రి ఆయన నిద్రపోయాడు అనుకుని మనం కూడా నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోడు. మనకు కనపడటం లేదంతే. ఇంకో చోట వెలుగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ సమస్త జగత్తు కూడా నిద్రపోతున్నప్పుడు కూడా జాగర్తి లేచే ఉంటాడు. అందుకే అందమైన మాట చెప్తారు విష్ణుమూర్తికి. సర్వ జగత్తుని రక్షించడం కోసం నిద్రాముద్రలో మేల్కొని ఉంటాడట ఆయన. ఆదిశేషుడు చక్కగా పడుకొని ఉంటాడండి. లక్ష్మీదేవి కాళ్ళూతుందండి. నిద్రాముద్ర అంతే అది. జగత్తును రక్షించ కోసం నిత్య జాగరూకుడై ఉంటాడాయన. ఎప్పుడూ లేచే ఉంటాడు. ఎప్పుడు ఎవరు ఏ అవసరం వస్తుందో ఎవరు పిలుస్తారో అని. కాబట్టి మనం నిద్రపోయినా మెలకువగా ఉన్నా కూడా ఆయన అక్కడే ఉంటాడు. అలాగే ఉంటాడు. ఎప్పుడూ ఉంటాడు. మార్పులు మనలో ఉన్నాయి. ఆయనలో లేవు. కాబట్టి భూమి తిరుగుతోంది కాబట్టి ఉదయించాడు, అస్తమించాడు, కదులుతున్నాడు ఇలాంటి మాటలు చెప్తున్నాం గానీ నిశ్చలమైనటువంటి వాడు. కాబట్టి ఇంకో మాట ఉంది కదలని వాడు అనేటువంటి. అందరూ పడుకున్నా లేచి ఉంటాడనే మాటకి ఇంకో అర్థం ఉంది. మనలో ఉన్నటువంటి జీవ చైతన్యము. మనం పడుకుంటే పడుకోవచ్చు, సుషుప్తిలోకి వెళ్ళిపోతే వెళ్ళొచ్చు, కలల కంటే కనొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ లోపల జరుగుతూ ఉన్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో అది ఆరిపోయిందంటే మొత్తం క్లోజ్. అది ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. అప్పుడు అంతకాలమే మనం బతికుంటాం. కాబట్టి అందరూ పడుకున్నా కూడా సాక్షిభూతంగా లేచి ఉండేటువంటి వాడు. అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి వాడు. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఈయనే అగ్ని, ఈయనే అగ్నిహోత్రము. ఈయనే అగ్నిహోత్ర కర్మలన్నిటికి కూడా అంటే యజ్ఞాలన్నిటికి కూడా ఫలాన్ని ఇస్తున్నటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి అగ్నిహోత్రం ఈయనే అంటే ఏమిటి? అగ్ని మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. త్రేతాగ్నులు అని పేరు. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని. ఆ 3 అగ్నులు కూడా ఆరాధన చేయాలి. నిత్యాగ్నిహోత్రులైనటువంటి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ అగ్నిహోత్రుడు ఈయనే. దాన్ని ఆరాధించడం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా ఈయనే ఇస్తాడు. ఆ ఫలితం కూడా ఈయనే. యజ్ఞస్వరూపుడు అని అర్థం. ఈ అగ్నిహోత్రుడు ఇతడే అనే మాటకి యజ్ఞం ఇతడే అనేటువంటి మాట. రాత్రి సూర్యుడు అస్తమించినప్పుడు ఆ తేజస్సు అగ్నిలోకి ప్రవేశిస్తుందట. కాబట్టి రాత్రి అగ్ని సాయంతో మనం చూస్తూ ఉన్నాం. సూర్య తేజస్సు వల్ల ఉష్ణం కలిగినట్లే పగటిలో ఎండ తీక్షణత కలిగినట్లే అగ్ని వల్ల తీక్షణత మనకి ఆ ప్రకాశము కూడా కలుగుతూ ఉన్నది. సూర్యుడు నిక్షిప్తం చేసి పెడతాడట తన తేజస్సుని అగ్నిలో రాత్రిళ్ళ పూట. కాబట్టి మనం దీపాలు వెలిగించుకుని కాంతి పొందుతున్నాం. ఆ సూర్యుడి తేజస్సు ఆ దీపంలోకి ఎలా వచ్చింది? ఆయన కరుణ వల్ల వచ్చింది. కాబట్టి అంతర్యామిగా మనలో వెలుగుతూ ఉంటాడు. బయట త్రేతాగ్నుల రూపంలో ఉంటాడు. పగలు సూర్య రూపమైనటువంటి కిరణాలు ఇస్తాడు. రాత్రి అగ్ని రూపమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు. ఏది ఇచ్చినా అదంతా కూడా ఆయన వల్లే వస్తున్నదయ్యా అని చెప్పి సూర్యభగవానుడిని చెప్తూ ఉన్నారు. అంతేకాదు వేదాశ్చ వేదములు ఆయనే. వేదములంటే వేదం ద్వారా చెప్పిన కర్మలన్నీ, యజ్ఞములన్నీ ఆయనే. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః. వేదాశ్చ క్రతవశ్చైవ వేదములు ఆయనే, యజ్ఞములు ఆయనే. క్రతూనాం ఫలం యజ్ఞముల యొక్క ఫలము ఆయనే. యాని కృత్యాని లోకేషు సర్వే ఏష రవిప్రభుః. సృష్టిలో ఉన్నటువంటి సమస్త కార్యములకి కారణం ఆయనే.
ఏదో యజ్ఞానికి ఒకటే కారణం కాదయ్యా. నువ్వు లేచావు, నడుస్తున్నావు, ఏదైనా పని చేస్తున్నావు అంటే నీలో ప్రాణశక్తి అటు ఇటు కదులుతోందంటే దానికి కారణం సూర్య భగవానుడే. కాబట్టి సమస్త కార్యములకి ఆయనే ప్రభువు. అంటే సర్వం బ్రహ్మమయం జగత్ అనేటువంటి భావంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అదిగో ఇక్కడే ఉన్నాడు సూర్యుడు చూడు అని చెప్పినటువంటి వాడు ఇప్పుడు సర్వాంతర్యామి అయి అంతటా ప్రకాశించేటువంటి తేజస్సుగా కనిపిస్తూ ఉన్నాడు మనకి. ఆయన సర్వయేష రవి ప్రభువు. ప్రభువయి ఈ రవి పొగడబడేటువంటి వాడు అని అర్థం రవి అనేటువంటి మాట. ఆయన ఏషః ఇతడే. అంటే మనకి నీ కంటికి కనపడుతున్న వాడే. నీ లోపల ఉన్నటువంటి వాడు కూడా అతడే. ఏన మాపత్సు కృచ్ఛ్రేషు ఇంక ఫలశ్రుతి వచ్చేసాడు. మనం ఇవాళతో పూర్తి చేసుకుందాం ఒక 2 నిమిషాలు ఆలస్యమైనప్పటికి. ఏ ఏనం ఆపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి. ఆపదల్లో గాని, మిక్కిలి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కానీ, అడవుల్లో ఇరుక్కుపోయినప్పుడు గాని, చాలా భయం కలిగినప్పుడు గాని, ఏ పురుషుడైతే సూర్యభగవానుడిని కీర్తిస్తాడో, 3 సార్లు ఆదిత్య హృదయాన్ని చదువుకుంటాడో, అటువంటి పురుషుడు కశ్చిన్న అవసీదతి రాఘవ. వాడికి ఎప్పుడూ కూడా నష్టం అనేది ఉండదు. వాడికి ఎప్పుడూ కూడా పాడైపోవడం అనేది ఉండదు. వాడికి హాని అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి రాఘవ, ఓ రామచంద్ర, నీకు ఏం చేయాలో తెలియకుండా దైన్యంలోకి వెళితే వాడిని చంపాలా వద్దా అని నిర్ణయం తీసుకోలేకపోయినటువంటి భయం గనక వస్తే, రామచంద్రుడికి భయం వేసింది నిజంగానే. యుద్ధం మొదలయ్యే ముందు ఆయన పిలిచి అంటాడు, మహద్భయం సముత్పన్నం. దేనికి భయం? రాముడికి భయమా? కాదు. దారుణమైనటువంటి ప్రాణ నష్టం జరగబోతోంది అని భయం ఆయనకి. యుద్ధం వచ్చేసిందయ్యా, మహద్భయం సముత్పన్నం. ఎంత భయంగా ఉందో అంటే ఎందుకు? ఎంతమందిని చంపాల్సొస్తోందో కదా! రైకార్యం చేయాల్సొస్తుంది కదా! అది భయం ఆయనకి. కాబట్టి అటువంటి భయం ఉన్నప్పుడు రామచంద్ర ఒక్కసారి ఈ ఆదిత్య హృదయాన్ని తలుచుకుంటే అది ఇక్కడే కాదు. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా కీర్తయన్ ఆయన ఒకసారి కీర్తిస్తే, ఆయన నామాలు ఒకసారి పఠిస్తే, ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే వాడికి ఎటువంటి నష్టం ఉండదయ్యా. ఇది ఋషివాక్కు. ఋషివాక్కు అనేది అబద్ధం అవ్వదు. నిజంగా సూర్యుడు ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం బాగుపడిపోతుంది అన్నావో నీకు శ్రద్ధ లేదని అర్థం. శ్రద్ధ అంటే గురువు చెప్పిన మాట మీద, వేదం చెప్పిన మాట మీద అచంచలమైనటువంటి విశ్వాసం. దానికి శ్రద్ధ అని పేరు. కాబట్టి తప్పనిసరిగా నీకు ఎటువంటి నష్టము జరగకుండా లాభం కలుగుతుందని చెప్తూ ఉన్నాడు మనకి ఋషి అయినటువంటి అగస్త్యుడు. పూజయ స్వయనం ఏకాగ్రహ. ఆయన పూజించు. ఎలా పూజించాలి? ఏకాగ్రహ. అటు ఇటు చూస్తూ, కాసేపు టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ పూజించడం కాదు. ఏకాగ్రుడవై పూజించు. ఏకాగ్రతతో పూజించు. ఎవరిని? దేవదేవం. దేవదేవుడైనటువంటి జగత్పతిం. సమస్త జగత్తుకి పతి అయినటువంటి సూర్యుడిని పూజించు. ఎన్నిసార్లు పూజించమంటావు అని అడగలేదు రామచంద్రమూర్తి. మనం ఎవరైనా మంత్రం ఇవ్వగానే అడుగుతాం ఎన్నిసార్లు చేయాలండి అని. దాని అర్థం ఏమిటిట? ఎప్పుడు మానేయచ్చండి అని అర్థం. ఇక మొదలు పెట్టలేదు. అప్పుడే ఎన్నిసార్లు చేయాలండి అనేటువంటి ప్రశ్న. అంటే ఎప్పుడు ఆపేయాలో నీకు అంతటి త్వరగా ఉందన్నమాట. ఎన్నిసార్లు చెప్తే తర్వాత ఆపేస్తాం మేము. మాకు ఆపేయడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కంటిన్యూ చేయడం మీద ఉండాలి. కాబట్టి ఎన్నిసార్లు రామచంద్రమూర్తి అడగల. ఈయనే చెప్తున్నాడు పాపం. ఎందుకంటే ఆ అటుపక్క రావణాసుడు ఆగి ఉన్నాడు. ఏంటి ఇంకా రాడేమిటి రాముడు, నా సంగతి చూడండి ఏమిటి అని. మనందరం కూడా ఆగి ఉన్నాం. దానికి ఏదో ఒక సంఖ్య చెప్పాలి. ఏతత్ ఈ ఆదిత్య హృదయాన్ని త్రిగుణితం జత్వా 3 సార్లు వరుసగా పారాయణ చేసి యుద్ధేషు విజయిష్యసి. యుద్ధంలో సులువుగా నువ్వు గెలిచిపోతావయ్యా. 3 సార్లు పారాయణ ఎందుకు చేయాలండి? 4 సార్లు చేయకూడదా? 101 సార్లు చేయకూడదా? సమయం ఉంటే 101 సార్లు చేయొచ్చు. 3 సార్లు అనడంలో మనస్సుతోటి, నాలుకతోటి, అలాగే మన శరీరంతోటి, అంటే త్రికరణములతో చేయాలి. త్రికరణములు ఏకాగ్రంగా ఉండి చేయాలి. కాబట్టి ఏతత్ త్రిగుణితం జప్వా 3 సార్లు చేయమంటే మనస్సుతోటి, శరీరంతోటి, వాక్కుతోటి కూడా చెయ్యి. చేస్తే ఏమవుతుంది? అస్మిన్ క్షణే, ఈ క్షణంలోనే, ఎప్పుడూ ఆగక్కర్లేదు. దాని ఫలితం ఎప్పుడో వస్తుంది. మనం జపం చేసిన కొన్ని వేల ఏళ్ల తర్వాత ఫలితం వస్తుంది. అవేం కాదు. 3 సార్లు చదివితే ఏతస్మిన్ క్షణే
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఈ క్షణంలోనే నువ్వు రావణ్ణి సంహరించేస్తావయ్యా. ఇంకా ఆలోచించకు ఎక్కువ దాని గురించి. ఊరికే నువ్వు మనస్సుని పరిపరి విధాలు పోనించి వాడిని చంపాలా వద్దా? పాపం అయ్యో! అలాంటిది పెట్టుకోకు ఇంకా. ఈ క్షణంలోనే నువ్వు నిర్ణయానికి వచ్చి వధిస్తావు అని చెప్పి ఏవముక్త్వా అలా పలికి తదా అప్పుడు అగస్త్యః అగస్త్యుడు జగామస యథాగతం ఎలా వచ్చాడో అలా వెనక్కెళ్ళిపోయాడు. ముందు ఏం చెప్పాడు? యుద్ధాన్ని చూడడం కోసం దేవతలతో సహా వచ్చాడండి అని చెప్పాడు. మరి చూసాడా? ఉన్నాడా? లేడు. ఆయన వచ్చిన పని యుద్ధం చూడడం కోసం కాదు వస్తా. యుద్ధాన్ని ఆయన ఎక్కడున్నా చూడగలడు. రామచంద్రమూర్తికి ఆ ప్రేరణ కలిగించి ఒక నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని కలిగించడం కోసం వచ్చాడు. వీడిని సంహరించదే కానీ వీల్లేదయా, ఎందుకు ఆలోచిస్తావు కాల్చి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ప్రబోధం, చైతన్యం ఆయన ఉద్బుధం కలిగించి ఆయనలో రుద్రశక్తిని ఆవాహన చేయడం కోసం వచ్చాడు ఆయన. రుద్రశక్తిని ఆయనలో నింపడం కోసం వచ్చాడు. ఆహ్, హ్మ్. రామచంద్రమూర్తి అంతటి వారికి ఒక గురువు రూపంలో అగస్త్యుడు వచ్చి చెప్తే గాని పని జరగలేదు. గురువు యొక్క ప్రాముఖ్యం ఎంతతో మనకు తెలుస్తుంది. గురువు లేకపోతే ధరించే పద్ధతే లేదసలు. అన్నీ నేనేనండి, ఇంకోటికి నేను తల వంచనండి, నమస్కారం పెట్టనండి, నాకు గురువులు ఎవరు అక్కర్లేదండి అంటే వాడికి ధరించే యోగ్యత లేదని అర్థం అని పెద్దలు చెప్తారు. కానీ పుస్తకాలను చదివితే అది లాభం లేదు. పుస్తకాల్లో ఏముందో అదే. నీకెదురుగా తెలిసిందే అయ్యుండొచ్చు. కానీ గురువు ద్వారా నువ్వు ఉపదేశంగా పొందినట్లయితే దానికి శక్తి ఎక్కువ, బలం ఎక్కువ. సూర్యరశ్మి అంతటా ఉంటుంది. భూతద్దం కింద పెడితేనే దానికి సరైనటువంటి కేంద్రీకరణ జరుగుతుంది. గురువు అనేటువంటి భూతద్దం మనకి అధ్యాత్మ విద్య అనేటువంటి సూర్యరశ్మి కింద పెట్టాలి. పెడితే మనకి సరైనటువంటి వేడి తగులుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అవిద్య అంతా కూడా కాలిపోతుంది. ఒక కాగితం ఏ రకంగా భూతద్దం కింద కాలిపోతుందో అలా. గురువు అనేటువంటి వాడు భూతద్దం లాంటివాడు. మనకి బాగా చూపించేటువంటి వాడు. మనకి కాంతిని సరియైనటువంటి చోట ప్రతిబింబింపజేసేటువంటి వాడు. ఆ రోల్ తీసుకున్నాడు ఇప్పుడు అగస్త్యుడు. కాబట్టి నీ హృదయంలోన నీ స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవయ్యా రామచంద్ర. సూర్యుడికి నీకు తేడా ఏముంది? అని చెప్పాడు చివరికి. అదే ఆయన చెప్తున్నటువంటి మాట. సర్వభూతాన్ సర్వభూతములకి కారణమైనటువంటి వాడు ఆయనే. స్థితికారకుడు ఆయనే. లయకారకుడు ఆయనే. అనేటువంటిది నీలో ఉన్నటువంటి వాడు ఆయనే. ఆయనలో ఉన్నటువంటి వాడివి నీవే. సవితృ మండలాంతర్గతవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి తేజస్సుని ఆయన గుర్తు చేశాడంతే. అగస్త్యుడు వచ్చి. వెంటనే ఏతశ్రుత్వా ఇదంతా విని మహాతేజాః అంతవరకు మహాతేజుడు ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది ఆయన తేజస్సు. ఎందుకంటే మంత్రబలం ఇంకోటి చేరింది ఆయన లోపల. తపశ్శక్తి ఇంకొంచెం ప్రవేశించింది రాముడిలోకి. మహాతేజాః నష్టశోకః అభవత్తదా. శోకమంతా పోయింది. దైన్యమంతా పోయింది. వీడిని చంపాలా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేకపోతే మనసు పరిపరి విధాలుగా పోతుంది. అడదిడ్డం అయిపోతుంది మనసు. అట్లాగే, ఇట్లాగే, అట్లాగే, ఇట్లాగే. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగించాడు అగస్త్యుడు. వెంటనే శోకమంతా పోయింది. ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్మవాన్. ఈయన చెప్పాడు కానండి 3 సార్లు చదవాలా ఇప్పుడు? అవసరమా? నా అంతటి వాడు అనుకోలేదు రామచంద్రమూర్తి. రాముడే అనుకోలేదు. సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి అలా అనుకోలేదు. గురువు రూపంలో ఆయన వచ్చి చెప్పాడు. ఆయన చెప్పింది జరిగి తీరుతుంది 100% అది శ్రద్ధ. ఆ శ్రద్ధతోటి రామచంద్రమూర్తి ధారయామాస. ధారణం అంటే పట్టుకోవడం. మనస్సుతోటి గట్టిగా ఆ మంత్రాన్ని పట్టుకున్నాడు. ప్రియతాత్మవాన్. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో పట్టుకున్నారు రామచంద్రమూర్తి. ఆదిత్యం ప్రేక్ష్య ఒకసారి తలెత్తి పైకి చూశారు సూర్యభగవానుని. ఆదిత్యం ప్రేక్ష్య సూర్యభగవానుని చూశారు. జప్త్వాతు ఈ మంత్రాన్ని 3 సార్లు జపించారు ఆదిత్య మంత్రాన్ని. పరం హర్షమవాప్తవాన్. గొప్ప ఆనందాన్ని పొందారు. ఆనందం దేవతా లక్షణం. ఆనందం మనలోని జ్ఞానానికి లక్షణం. మనసు సంకోచాలతోటి సందేహాలతోటి ఉన్నప్పుడు ఆనందం ఉండదు. సందేహాలన్నీ పటాపంచలైపోయినప్పుడు తెలియని ఒక ఆనందం వెల్లివిరుస్తుంది. ఒక బలం మనకి కలిగినట్టుగా కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని పొందారు. పరమహర్షమవాప్త పరమమైనటువంటి శోకరాహిత్యాన్ని, ఆనందాన్ని పొందారు. ఎవరు? వీర్యవాన్. వీర్యవాన్ బలవంతుడైనటువంటి మహాబాహువైనటువంటి రామచంద్రమూర్తి. వెంటనే త్రిరాచమ్య. ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అంటూ 3 సార్లు ఆచమనం చేయాలి. 3 సార్లు ఎందుకంటే ఆచమనం అంటే మళ్ళీ త్రికరణ శుద్ధిగా చేయడం కోసం.
కేశవాది నామాలు పలికితే నాలుక శుభ్రం పడిపోతుంది. అప్పుడు నువ్వు దాంతో ఏదైనా మంత్రాన్ని పలకచ్చు. అంతవరకు మాట్లాడిన అక్కరలేని మాటలు ఆహ్, ఆహ్, చెప్పుడు మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, విన్న మాటలు ఇవన్నీ మనకు తిరుగుతూ ఉంటాయి. నాలుక పరిశుభ్రంగా ఉంటే తప్ప భగవంతుడి మాట మాట్లాడకూడదు. కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటే గాని గుడిలోకి ప్రవేశించడానికి లేదు. అలాగే ఆచమనం చేస్తే గాని మంత్రజపం చేయడానికి లేదు. కాబట్టి త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేసి ఏమయ్యారు చేస్తే? శుచిర్భూత్వా శుద్ధత పొందారు. శుద్ధిని పొందరు. ఎవరైనా సరే ఆచమనం చేస్తే శుద్ధి కోసమే చేస్తారు. కాబట్టి శుచిర్భూత్వా వెంటనే చెయ్యి ఇలా పెట్టారు. టక్కనొచ్చింది ధనుస్సు చేతిలోకి. ధనురాదాయ వీర్యవాన్ ధనుస్సుని చేత్తో తీసుకున్నారు. వీరుడైనటువంటి రామచంద్రమూర్తి. ఇప్పుడు ఇందాక సూర్యుడిని చూసారు. ఇప్పుడు రావణం ప్రేక్ష్య మళ్ళీ ఒకసారి తల కిందకి దించి రావణాసుడికేసి చూశారు. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా సంతోషంతో నిండిపోయి ఉంది మనస్సంతా. ఆనందంతో ఉన్నారు. యుద్ధానికి ముందు కావాల్సిన ఉత్సాహశక్తి. ఆ ఉత్సాహశక్తి లేకపోతే దైన్యం వచ్చేస్తుంది. యుద్ధం చేయలేరు. ఆ ఉత్సాహశక్తి కొరవడింది ఇందాకలా చూస్తూ, చూస్తూ వీడిని సంహరించడం ఎలాగా అని. ఇప్పుడు ఉత్సాహశక్తి వచ్చింది. హృష్టాత్మా ఆనందంతోటి యుద్ధార్థం సముపాగమత్ ఇంక ఇవాడితో వాడు నేను తేలిపోవాలి వాడిని అంతం చేసేయాలని నిర్ణయించుకుని రామచంద్రమూర్తి యుద్ధం కోసం సముపాగమత్ ముందుకొచ్చారు. సర్వయత్నేన మహతా ఎలాంటి ప్రయత్నం అవసరమైతే అలాంటి ప్రయత్నం చేసి, చాలా గొప్ప ప్రయత్నం చేసి, వధే తస్య ధృతః అభవత్ వాడిని సంహరించాలి అనేటువంటి నిశ్చయమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు. రామచంద్రమూర్తి ధనుస్సు తీసుకొని ముందుకు కదిలారు. ఇదంతా చూస్తున్నాడు సూర్యుడు పైనుంచి. మా కులంలో పుట్టినటువంటి రామచంద్రుడికి నా గురించి చెప్తున్నాడు. అత్త అదేంటి మేనమామ గురించి పొగుడుతున్నట్టు వాడెవడో. తల్లి కడ మేనమామను పొగుడుతారు. తల్లి సోదరుడు. చిన్నప్పటి నుంచి ఆయన కలిసే పెరిగారు. మా మేనమామ గారు ఎలాంటి వారో తెలుసా అని చెప్పి తల్లితో చెప్తున్నాడు వాడు. అంతకన్నా బుద్ధిహీనతనం ఏముంది? మా కులంలో పుట్టినటువంటి సూర్యవంశజుడైనటువంటి రాముడికి సూర్యుడి గురించి చెప్తున్నావయ్యా నువ్వు? సరే కానీ అని చూస్తున్నాడు ఇంతవరకు లోకసాక్షి ఆయన. ఇప్పుడు నోరు తెరిచాడు లోకసాక్షి రవి. ఆ సూర్యుడు. అధరవిరవదన్ అంతటా సూర్యుడు మాట్లాడెను. ఎక్కడైనా చూస్తామండి సూర్యుడు మాట్లాడడం. అది రామాయణం గొప్పదనం. భూమి మీద జరిగిన కథ కాదు రామాయణం. అంతరిక్షంలో కూడా జరిగింది. భూమి మీద జరిగిన కథ మాత్రమే కాదు రామాయణం. స్వర్గలోకంలో కూడా జరిగింది. భూమి, స్వర్గంలోనే కాదు పాతాళంలో కూడా జరిగింది రామాయణ కథ. అక్కడ కూడా రాముల వారు వేసిన బాణం పాతాళం దాకా దిగి మళ్ళీ వచ్చిందని చెప్పి రాశారాయన. అంటే త్రిలోకాల్లోనూ వ్యాపించింది రామకథ, రామాయణం. కాబట్టి అటువంటి రామాయణం అధర విరవదన్ నిరీక్ష రామం ఇంత లేసి కళ్ళతో చూస్తున్నాడు రామచంద్రమూర్తిని. సంతోషంతోటి సూర్యభగవానుడు చూసి ముదిత మనాహ చాలా గొప్ప సంతోషంతోటి పరమం ప్రహృష్యమాణః చాలా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నటువంటి వాడై నిశచరపతి సంక్షయం విదిత్వా ఇంకా రావణుడు మరణించబోతూ ఉన్నాడు. నిశిచరం అంటే నిశి అంటే రాత్రి. నిశిచరుడు అంటే రాత్రించరుడు, రాక్షసుడు. రాక్షసపతి అంటే రావణాసుడు. వాడి యొక్క సంక్షయం మరణం విదిత్వా తెలిసిపోయింది సూర్యుడికి. వెంటనే ఆనందంతోటి కిందకి చూసి రాములు వారిని చెప్పాడు. సురగణ మత్స్యగతః చుట్టూ దేవతలు మూగి ఉన్నారు ఆకాశం అంతా. పైనుంచి సూర్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? వచః మాట్లాడాడు. ఏమని? త్వర అంటాడు అంతే. త్వరేతి కానిచ్చేయి ఇంకా ఆలస్యం ఎందుకు రామచంద్ర త్వరగా వెళ్ళు వాడి సంగతి చూసేయి అని సూర్యభగవానుడు చెప్పాడు రామచంద్రమూర్తి. తన వంశానికి మూలపురుషుడైనటువంటి వాడొచ్చి ఆ వంశాంకురమైనటువంటి రామచంద్రమూర్తికి కర్తవ్య బోధ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయకు రామచంద్ర కానీ పోనీ చెయ్యి అవ్వగొట్టేసేయి ఇంకా చాలు. చాలా ఏడు చెప్పుకున్నాం వాడి కథని. ఇంకా వాడికి ముగింపు పలుకు త్వరేతి. అందుకే సూర్యుడికి మరొక పేరు ధియోయోన ప్రచోదయాత్. మన ధీని ఎవరైతే ప్రచోదన చేస్తారో ఆయన సూర్యభగవానుడు. రామా విజృంభించు ఇంకా కానీ లే ధనుసు తీసుకున్నావు కదా పద అని చెప్పి రామచంద్రమూర్తిని ప్రేరేపణ చేశాడు. ప్రేరేపణ చేయడం సూర్యుడి పని. ధియోయోన ప్రచోదయాత్. అటువంటి సూర్యుడిని సంధ్యావందనంలో నమస్కారం చేస్తాం. కాబట్టి రామచంద్రమూర్తి వెంటనే ఆ ధనుస్సును తీసుకుని
రావణాసుడికి ఎదురుగా కదులుతూ ఉన్నారు. ఈ ఆదిత్య హృదయాన్ని మనం కష్టపడి అటు ఇటుగా చేసుకున్న ఇవాళతోటి మనం పూర్తి చేసుకున్నాం. సర్వం శ్రీరామార్పణమస్తు అని నమస్కారం చేసుకుంటూ, ఇహ మనం నిరాఘాటంగా, నిర్విఘ్నంగా రావణాసురుడిని పంపించేటువంటి ఏర్పాట్లు చూసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.